శేఖర్ భాషా గారు నమస్తే అండి. నమస్తే. ఒక 5-6 రోజుల నుంచి శేఖర్ భాషా గారు అంతనుపు మీ వాయిస్ వినపడేది అందరికీ. మనిషి కూడా ఇప్పుడు అపేర్ అయ్యి ఛానల్స్లో కనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు విజువల్గా కూడా జనాల ముందుకు వచ్చారు. ఒక 4-5 రోజుల నుంచి మీకు మీడియాలో అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శేఖర్ భాషా ఎవరు, రాజ్ తరుణ్కి శేఖర్ భాషాకి ఉన్న సంబంధం ఏంటని చెప్పి జనాలు క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? రాజ్ తరుణ్ గారు మీకు ఎప్పుడు పరిచయం? రాజ్ తరుణ్ గారు జీవితంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి చాలాసార్లు ఇంటర్వ్యూలు చేశాను. మీకు ఎంత పరిచయం నాకు అంతే పరిచయం. మీడియా మిత్రుడుగా, మిత్రుడు అంటే మీడియా మిత్రుడు అంతే. పరిచయాలు ఉంటాయి కదా మామూలుగా, బయటలు తీసుకుంటాం, ఇంటర్వ్యూలు తీసుకుంటాం, సతాయిస్తుంటాం కొన్నిసార్లు. రా ఇంటర్వ్యూ అని చెప్పి. ఎప్పుడన్నా పండగలు వస్తే వినాయక చవితికి మాకు స్పెషల్ బిగ్ ఎఫ్ఎం ఇది పెడతాం, పండాలు పెడతాం, గెస్ట్గా రా అని చెప్పి. మొన్న కూడా బాలానగర్ దగ్గర పెట్టాం, వినాయకుడిని పెట్టినప్పుడు రాజధాని వచ్చాడు. లాస్ట్ ఇయర్ వినాయక చవితి కరెక్ట్గా ఇంకా వినాయక చవితి రాబోతుంది, 1 year అవుతుంది ఇప్పుడు. వచ్చాము, అందరం కలిసి డ్యాన్స్లు వేసాం సరదాగా. అప్పుడు బాగా సతాయించాను, దా అంటే ఇదిగో వస్తున్నా ఎక్కడ అక్కడ ఇరికిపోయానండి. అదే పరిచయం. ఓకే, సరదాగా మాట్లాడుకుంటాం అంతే. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ రాజ్ తరుణ్కు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు లావణ్య ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇది పెద్ద ఇష్యూ లాగా ఉంది. మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? రాజ్ తరుణ్కి మీకు అంత బాండింగ్ ఏముంది? అసలు ఇది నేను చేస్తున్న ఇది కాదు సార్, ఉద్యమం కాదు సార్, మీడియా చేస్తున్న ఇది. ఒక్క అడిగేవాడు కోసం మీడియా చూసింది. వాళ్ళే పిలుస్తున్నారు, వాళ్ళే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నేను యాక్చువల్గా నా పూర్వాశ్రమంలో నాకు ఏదో ఇట్లాంటిదే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అప్పటి నుంచి నేను నా ఇంటర్వ్యూ డైరెక్ట్గా వేసాను. అది ఇప్పుడు అంత బంబార్డింగ్ బ్లాస్ట్ అయితే కాల, పర్లేదు, రీజనబుల్లీ ఇట్ వెంట్ ఆన్. చాలామంది చూశారు, ఇలాంటి బాధితులు కొంతమంది వచ్చారు. ఇలాగే ఇది రాధిక 2.0, అది రాధిక 1.0. దాని బాధితుల సంఘం చాలామంది నన్ను వచ్చి కాంటాక్ట్ చేయడము, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడము, నాకు చాలానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా తర్వాత ఆ కేసులోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇలా వేధింపబడ్డ వాళ్ళు చట్టాల కారణంగా వీళ్ళందరూ కూడా రావడం, వాళ్ళతో నేను చేస్తున్నాను. నా పనే ఇది అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ దట్ నేను జస్ట్ అని ఆర్జేగా ఉన్న నేను ఇలా కొంతమంది వచ్చినప్పుడు జీవితానికి ఇన్నాళ్ళు ఏంటి, ఏదో 4 మంచి మాటలు చెప్పుకున్నాను, సరదాగా మాట్లాడుకుంటున్నాను, డబ్బులు వస్తున్నాయి, ఫ్యామిలీని చూసుకుంటున్నాను, గడిచిపోతుంది. కానీ అది జరిగిన తర్వాత ఇలా కొంతమంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నేను సహాయపడుతున్నానంటే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. నవ్ ఐఎమ్ యాక్టివిస్ట్, ఫుల్ టైమ్ యాక్టివిస్ట్. ఓకే. సో ఇలా చట్టాలని పెట్టుకొని అమాయకపు మగవాళ్ళని బలి చేస్తున్న ఇలాంటి దుర్మార్గపు ఆడవాళ్ళకి ఎగనెస్ట్గా నేను నిలబడ్డాను. ఓకే. సో దానికోసం అప్పట్లో అంటే ఇంత వైడ్ కవరేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే అది ఏ హీరోది కాదు, ఏదో పాపం. సో అలా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా నేను భుజానికి ఎత్తుకొని నేను వస్తాను ఎక్కడికి పోలా. సో సిమిలర్ కేసు కదా. ఆ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది, వాళ్ళు పిలిచారు, దీని గురించి మీ స్పందన ఏంటని చెప్పి. నాకు చూస్తున్నప్పుడు అందరూ మీడియా ఎందుకు రైట్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఆ అమ్మాయి ఏదో చెప్పింది, నాకు అన్నేళ్ళు పరిచయము, మేము ఎక్కడ గుళ్ళో పెళ్లి చేసుకున్నాము, అమ్మాయి చెప్పిన వాటిలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఒకసారి పెళ్ళి అయిందంటది, ఒకటి సహజీవనం అంటది, 493 పెడతానంటది. పెళ్ళైతే 493 ఎట్లా పెడతావు? అలాగే అబార్షన్ అయిందంటే మరి 314 సెక్షన్ ఎందుకు లేదు? ఇలాంటివి అంటే నాకు కొంత పరిజ్ఞానం, మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం కనబడుతుంటాయి. దీంతోపాటు ఇంకా రాజ్ తరుణ్ చెప్పిన వాడిని అసలు ఎవడన్నా పట్టించుకున్నాడా? బేసికలీ మగాడు ఏం చెప్పినా కూడా వీడన్నీ అబద్ధాలు చెప్తే వీడికి అన్నీ అఫైర్లు ఉన్నాయి, డాట్ అంతే. పాప అతను మీడియా ముందుకు వచ్చాడు, చెప్పాడు. అవును, ఆ రోజు మాట్లాడుతూ ఒక 2 విషయాలు అయితే క్లెయిమ్ చేశాడు. నిజంగా మా ఇద్దరి మధ్య సహజీవనం ఉండేది, ఒకప్పుడు ఉండేది అని చెప్పి క్లెయిమ్ చేశాడు. ఆ విషయం ఒప్పుకున్నాడు రాజ్ తరుణ్. తర్వాత ఏమైంది అనేది దానికి మస్తాన్ సాయి పేరు తీసాడు, తర్వాత డ్రగ్స్ విషయం చెప్పాడు. ఈ 3 విషయాలు అయితే రాజ్ తరుణ్ ఫస్ట్ వీడియోలో క్లెయిమ్ చేశాడు. సో అప్పటిదాకా అసలు ఆ అమ్మాయికి డ్రగ్స్ నేపథ్యం ఉంది అని ఎవరికి తెలియదు. అంటే సడన్గా చూసిన వాడికి ఎవరికి తెలియదు. వెరీ షార్ట్ లివ్డ్ మెమరీ కదా మంది. 10 నెలల క్రితం వరలక్ష్మి కేసులో ఈవిడ ఇన్వాల్వ్డ్ ఉంది. A1, A2, A3 పెడ్లర్స్, A4 నుంచి A12 దాకా కన్జ్యూమర్స్గా బుక్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద కన్జ్యూమర్ కాబట్టి పెద్ద బయటికి రాలేదు వీడి పేరు. ఓకే. ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇస్తే ఉంది వీడి పేరు. తర్వాత 10 నెలలే సరే తీసారు, వార్నింగ్ ఇస్తారు, ఇట్లా తప్పమ్మ చేయకూడదు అని చెప్తారు, లేకపోతే ఏదైనా పనిష్మెంట్ రిహాబిలిటేషన్ ఏదో చేస్తారు, పంపిస్తారు ఇట్లాంటి వాళ్ళని. తర్వాత నిఘా పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు అది. బుద్ధి రావాలా, ఒకసారి పట్టుబడిన తర్వాత ఇట్లాంటి చేయకుండా ఉండాలి కదా.
మొన్న 45 days జైలు కంటే ముందు కూడా ఒకసారి ఇప్పుడు మొన్న 5 నెలల క్రితం, ఓకే అదే 5 నెలల క్రితం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా ప్యాడ్లర్గా బుక్ చేశారు ఈసారి. ఓకే. దాంట్లో ఎటువంటి అవాస్తవం విచిత్రం లేదు. నేను చూస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ గదేస్తున్న వాటిలో అసలు అది చాలా చిన్న విషయం. ఆ డ్రగ్స్ అమ్ముకొని బతకడం కాదు చేసేది, వాటి వెనకాల బోల్డ్ అంత ఎక్స్ట్రాషన్ కూడా. అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం, అమ్మాయిలు కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళు డ్రగ్స్ కోసం వస్తే వాళ్ళని ఈ డ్రగ్స్ పెడ్లర్స్కి వాడిచ్చి అవి వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఓకే డబ్బులు పొందడం, ఇట్లాంటివి. ఈ కేసు కూడా ఉంది డైరెక్ట్గా. మీకు ఇన్ని ఎఫ్ఐఆర్లు చూపిస్తున్నాను, నేను ఎఫ్ఐఆర్ ఎందుకు చూపించట్లేదంటే ఎవరైనా సరే తెలుసుకోవాలనుకుంటే నార్సింగ్ పిఎస్కి వెళ్ళండి. అక్కడ ఈ అమ్మాయి పైన ఉన్న కేసు ఏంటి, ఈ అమ్మాయి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో మనకి అన్ఇంపార్టెంట్. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసిందా లేదా, ఎందుకంటే ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందనేది మనం ఖచ్చితంగా బయటపడకూడదు, ఎందుకంటే దట్స్ హర్ ప్రైవసీ. ఆ అమ్మాయి ఏదో పాపం పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటుంది. ఇలా దాన్ని బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు పొందడం, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఓకే. ఏమంటే ఇప్పుడు డబ్బులు గుంజుతుందని మీరు అంటున్నారు. తను రాజస్థాన్ కుక్కలకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర, నాకు ఫీడింగ్ డబ్బులు లేవు అంటుంది కదా. ఆవిడకి డబ్బులు లేవు, కానీ దిలీప్ శంకర్ గారు అంటే లాయర్ని ఆఫర్ చేయగలదు. ఓకే. దిలీప్ శంకర్ గారేమో నా ఒక సిస్టర్ అనుకున్నాను, సిస్టర్ కష్టాల్లో ఉన్నది కదా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. నేను నాకంటే అంటే కొంచెం అనఫిషియల్గా తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఊళ్ళో విష్ణాపూర్లో వెళ్ళినప్పుడు వీళ్ళు అద్దెకి వడ్డీకి డబ్బులు ఇస్తారు. ఈవిడ ఇలా తీసుకొచ్చిన డబ్బులంతా వడ్డీలకి ఇస్తుంటారనమాట. అలా కొన్ని బాండ్స్ అన్ని బ్రేక్ చేసి మధ్యలోనే తీసేసుకొని కొన్ని ఈ దిలీప్ శంకర్ గారి ఫీజు కోసం అన్నట్టుగా నాకు విశ్వసనీయంగా తెలిసింది అది. ఓకే. ఇంకొకటి సార్, మనకి రాజ్ తరుణ్ గారు లావణ్య గారు కలిసి ఉన్నారు. రాజ్ తరుణ్ గారు మీకు ఫ్రెండ్ అన్నారు కదా ఎంత నువ్వు. ఈ రాజ్ తరుణ్ గారు ఉన్న టైంలో ఈ ఇష్యూ లావణ్య వచ్చి కేసు పెట్టకముందు లావణ్య గురించి పరిచయం ఉందా మీకు ఏమన్నా? అసలు ఎవరు సార్ ఎవరు పట్టించుకుంటాడు సార్, ఎవరి లావణ్య? ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా అయినా కూడా ఇదే లావణ్య మొన్న అంతకుముందు సంవత్సరం పోరాటం చేసింది. నా మొగుడు నాకు ఇప్పించండి, నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని పోలీసులను నానా హింస పెట్టి కాపీ టు ఎస్పీ, కాపీ టు డీజీపీ, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటాను వాడుకున్నాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పి చేసిన పోరాటం మీకు ఎందుకు తెలియలేదు? ఎవ్వరికి తెలియదు. పోలీస్ ఆఫీసర్లను టార్చర్, కేసు పెడతావా పెట్టవా. ఇక్కడ ఆంధ్రాలో కూడా 2 చోట్ల కేసు పెట్టారు. పట్టాపురంలో ఒక కేసు, షీ టీమ్స్ దగ్గర ఒక కేసు. నా మస్తాన్ సాయి నాకు కావాలి, నా రాస్తారుని ఇప్పుడు నాకు కావాలి. అలాగో లాస్ట్ ఇయర్ ఇదే ఉద్యమం, సంవత్సరానికి ఒకరి మీద ఉద్యమం. అంటే అప్పుడు అది పర్టికులర్గా పెద్ద హీరో కాదు కాబట్టి మీడియాలో బ్లాస్ట్ వల్ల ఎవరికి తెలియలే. దట్ మీరు వెళ్ళి చూడండి, షీ టీమ్స్లో చూడండి, అది పట్టాపురం ఎఫ్ఐఆర్ చూడండి, అమ్మాయి చేసింది అదే. అసలు ఆ మస్తాన్ సాయి ఎవరనేది ఏమైనా ఐడియా ఉందా మీరు? మీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. మస్తాన్ సాయి అనే అతను మరి నాకు తెలిసింది ఒక ఐఐటి క్యాండిడేట్, ఐఐటి కాన్పూర్. హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫర్మ్, హిజ్ రన్నింగ్. మరి అతను ఏదో మరి దేనివల్ల దీంట్లోకి ఎంటర్ అయ్యాడో, ఈ వరలక్ష్మి డ్రగ్స్ ఇదైనప్పుడు కలకలం అయినప్పుడు ఇతను కన్జ్యూమర్గా బుక్ చేశారు, పెడ్లర్ కాదు, కన్జ్యూమర్ కాదు. మరి తర్వాత అతను ఎక్కడ కూడా పెడ్లర్ అయినట్టయితే మనం చూడట్లేదు, కానీ అతను కన్జ్యూమర్ అండ్ ఈవిడ మాత్రం పెడ్లర్గా చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. అది ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందంటే ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో కోర్టుకి హాజరవుతుంది. కోర్టులో ఫాస్ట్ ట్రాక్ అయితే చాలా తొందరగా శిక్ష పడుతుంది. దీంట్లో 99% తప్పించుకునే ఛాన్సులు లేవు. ఇట్లాంటి కేసెస్లో డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది కూడా సెక్షన్ 22B పెట్టారు NDPS యాక్ట్, నార్కోట్ యాక్ట్లో 10 ఏళ్ళు జైలు శిక్ష, మ్యాక్సిమం మినిమం 5 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే. సో ఎట్టగో లోపలికి పోయే వాళ్ళకి ఎందుకు ఈ హడావిడి అంటే తప్పించుకోవడానికి. నన్ను రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు, ఎందుకు రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు? మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఉంది, నన్ను వదిలించుకోవడానికి ఇరికిచ్చాడు. ఉందో లేదో, బట్ నిన్ను వదిలించుకోవడానికి నిన్ను పెద్ద డ్రగ్స్ కుంభకోణంలోనో నువ్వు ఒక టెర్రరిస్ట్ అనో చెప్పాల్సిన పనే ఉంది. ఆల్రెడీ నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు, యూ మూడ్ ఆన్. బట్ ఇదంతా అంటే పచ్చిగా బొంకడం ఎందుకంటే ఈ కేసు నుంచి బయటపడడం కోసం. ఓకే. ఈ ఇష్యూ గురించి రాజ్ తరుణ్ మీ మధ్య ఏమైనా మామూలుగా మాట్లాడుకు కన్వర్సేషన్ జరిగిందా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అస్సలు టచ్లోకి రాలేదు. ఆ రోజు ఒక్కసారి టచ్లోకి వచ్చాడు. నేను
అంటే నేను మెసేజ్ పెట్టాను చాలాసార్లు, ఇగో నువ్వు ఈ వీడియోలు చూడు, ఇది నాకు జరిగింది యాజ్ ఇట్ ఈస్గా నీకే జరుగుతుంది, ఈ ఆడియో విన్నప్పుడు నాకు ఇదే అనిపించింది. ఈ రిప్లై ఓకే నేను చూశాను బ్రో, ఐ విల్ కాల్ యూ అని చెప్పన్నాడు. కానీ తర్వాత బికాస్ ఆఫ్ ద ఒకటేసారి అంత టప్ అని వేల మంది ఫోన్ చేస్తుంటారు కదా, ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. అందుకే అది తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేశాడు ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు అందరికీ తను చెప్తుందంటే రాజ్ తరుణ్ అప్స్కాండ్ అంటున్నాడు, అప్స్కాండ్ అయిపోయాడు అని చెప్పేసి తను ఎలిగేషన్ చేస్తుంది. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నా భర్త పెళ్లి చేసుకున్నాను, నా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, భర్తను చేసుకోవడానికి నా ట్రై చేస్తాను మధ్యలో ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ రామారావు అని కనబడుతుంది, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్. ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపి, ఏ ప్రూఫ్ పెట్టుకొని నువ్వు అంటున్నావు అని, నా మనస్సాక్షి నాకు దేవుడి సాక్షి అంటే అదేంటి? ఓకే, గుళ్ళో పెళ్లి చేసుకున్నాము, రెండు కుటుంబాలకు కూడా తెలుసు, మేము పూజల్లో కూడా పాల్గొనేవాళ్ళము, రెండు కుటుంబాలు అని చెప్పేసి తను ఒక ఫోటో చూపిస్తుంది, పూజలో కూర్చున్న ఫోటో ఫ్యామిలీతో. పూజలో కూర్చుంటే పెళ్ళి అయిపోయినట్ట, ఫ్రెండ్స్తో కూడా కూర్చుంటారు. నేను మీకు ఎందుకు చెప్తా, వినాయక చవితికి రాజ్ తరుణ్ హీరోయిన్తో కూడా వచ్చి అదే పూజలో కూర్చున్నాడు, ఆ ఫోటో తీసి వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అంటాం మనం. వినాయక చవితికి ప్రతిసారి కూడా, వినాయక చవితే కాదు ఏ పండగలైనా సరే, పూజలు కూర్చున్నప్పుడు హీరోయిన్స్ లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పక్కన కూర్చుంటారు, దాంట్లో ఫ్రెండ్స్ కూడా పక్కన కూర్చుంటారు. పక్కన కూర్చుంటే పెళ్ళి అయిపోయినట్ట. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూర్చున్నావా? ఓకే, కాదు కదా. సో అయితే తను చెప్తుంది ఏంటంటే, మాల్వి మల్హోత్రా ఎప్పుడైతే రాజ్ తరుణ్ లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి మా మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పేసి తను చెప్తుంది. అసలు మీ దగ్గర నిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రాజ్ తరుణ్తో 11 years నాకు రిలేషన్ అంటుంది, 11 years కంటిన్యూగా రిలేషన్ ఉందా? తను ఈ రాజ్ తరుణ్ విడిచి ఎప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ ఎప్పుడు వచ్చింది బ్రేకప్ అయిపోయి? అంటే నాకు నేను ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, రాజ్ తరుణ్కి పరిచయమైన ఫస్ట్ 3 ఏళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు. అయితే ఈఎంఐ కూడా చాలా తీవ్రంగా సినిమాలో ట్రై చేసేది అప్పట్లో. అంతకుముందు ఈ అమ్మాయికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అవి ఉంటాయి లేకపోతే లేదు. అంటే నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నాకు కొన్ని తెలిసినాయి. సరే ఇప్పుడు బిఫోర్ ద ఎంటరింగ్ ఇన్ టు రిలేషన్ వాట్ ఎవర్ షీ హ్యాజ్ ఇస్ హర్ పర్సనల్ లైఫ్ ఆర్ సంథింగ్. అండ్ ఈవెన్ ఇది కూడా ఆవిడ పర్సనల్ లైఫే, దానికి మనకేం ఇది లేదు. బట్ నువ్వు వచ్చి మీడియా ముందు కూర్చొని వాడు తప్పు, వాడు దాంతో తిరిగాడు, వీడి దీంతో తిరిగాడు అని చెప్పి నువ్వు అంటున్నప్పుడు నేను కూడా ప్రశ్నిస్తాను కదా. సో నేను అనేది ఏంటంటే, ఒక 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఫస్ట్ పాయింట్, రాజ్ తరుణ్తో పాటు ఈవిడ కూడా సినిమాల్లోకి రావాలని చెప్పి చాలా ట్రై చేసింది. ఆయన ట్రయల్స్ ఆయన చేసుకున్నాడు, ఆయన ఉయ్యాల జంపాలతో సక్సెస్ అయ్యాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, అదే టైంలో అది లెక్క అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఈవిడ సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్గా చేసింది. అది ఎవరికి తెలియదు, వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. సో పెద్ద పేరు రాలేదు, అండ్ పేరు రాకపోయినా అండ్ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి వేరే సినిమాలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. సరే ఏవో షార్ట్ ఫిల్మ్లో అవి చేసుకుంటాను. అందులో ఒక షార్ట్ ఫిలింలో దేవదాసుకు పెళ్ళయిందని ఏదో షార్ట్ ఫిల్మ్, దాంట్లో ఈ చింటూ అనే అబ్బాయి పరిచయమాడు. ఓకే, ఆ చింటూ అనే అబ్బాయికి డ్రగ్స్ నేపథ్యం ఉంది. సో ఈవిడ కూడా డ్రగ్స్కి మెల్లగా అలవాటైంది, రుచి చూసిన తర్వాత ఇంకా రెగ్యులర్గా గ్యాంగ్ చేసుకొని అప్పటి నుంచి రాజ్ తరుణ్కి మ్యూజిక్ మొదలైంది. ఓకే, ఆ చింటూ ఫ్రెండే మస్తాన్ సాయి. ఇంకా కొంతమంది వీళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు. ఇప్పుడు ఈ వరలక్ష్మి దాంట్లో 12 మంది ఉన్నారు మొత్తం. ఆ 12 మంది అందరూ కూడాను ఫ్రెండ్సే, మ్యూచువల్ ఫ్రెండ్సే. అయితే వరలక్ష్మి టిఫిన్స్ ఆ కేసులో A1 నుంచి A12 దాకా ఉన్న వాళ్ళు అందరూ ఏదో రకంగా ఫ్రెండ్సే. సో వీళ్ళలో కొంతమంది లైక్ మస్తాన్ సాయి అండ్ చింటూ, ఇంకా కొంతమంది రెగ్యులర్గా ఇక్కడికి రావడం, ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ చేసి ఇంకా నానా రకాల రచ్చ అనమాట. ఇవన్నీ అంటే రాజ్ తరుణ్ ఆరోపించింది. రాజ్ తరుణ్ ఆరోపణ ప్రకారం ఈ విషియస్ గ్యాంగ్ అండి ఇది. ఆ రోజు మీరు గమనిస్తే చెప్పుంటాడు రాజ్ తరుణ్ ఫస్ట్ ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి చెప్పాడో, చాలా చాలా బ్యాడ్ సర్కిల్ అండి. ఆ బ్యాడ్ సర్కిల్ నేను తట్టుకోలేకపోయాడండి. ఆవిడ చేసే ఆదరగాండం అన్నీ కూడా మనం అందరం కూడా ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తున్నాను అనుకున్నాను. నేను మీకు వినిపించాను ఆ అల్లరి ఎలా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది. సో రాజ్ తరుణ్ కొన్నాళ్ళు చూశాడు, చెప్పాడు ఇది పద్ధతి కాదని చెప్పి. అసలు వినే టైప్ కూడా కాదు. ఎలా అంటే, నన్ను ఏమన్నా అన్నామంటే బట్టలు చించుకుంటా, అరుస్తా, బయటికి వెళ్తా, మీడియాని పట్టుకొస్తా, పోలీసులను పట్టుకొస్తా,
ఇదే రచ్చ అనమాట. నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తా, నువ్వు అది చేసావని చెప్తా, నీ హీరోయిన్ దగ్గరికి వెళ్తా, వాళ్ళ దగ్గర నేను బదనాం చేస్తా, నీకు సినిమాల్లో అసలు పుట్టక లేకుండా చేస్తా, నీకు సినిమాలు అసలు కెరీరే లేక నీ నాశనం చేస్తా, ప్రతిసారి ఇదే మాట అనమాట. ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి కుక్కని పేలాగా మూసుకుంటాడు. సో 17 తర్వాత ఈవిడ ఇంకా ఎవరితో తిరిగినా ఏం చేసినా కూడా చూస్తూ ఉండాలన్నమాట. ఆయన ముందే ఎవరైనా తెచ్చుకున్నా కూడా లిటరల్లీ నేను వీటితో తిడుతున్నాను, తప్పా చెప్పు తప్పా అంటే తప్పు కాదన్నా అనమాట. తప్పు అన్నామంటే చచ్చిపోయావు అంటే నమస్తే తెలంగాణ డైల్ 100 సార్ ఇక్కడ అని ఒక మహానాడు బయటకు వచ్చేస్తాను అనమాట. వెంటనే తర్వాత కాసేపట్లో పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. సార్ ఏం లేదు సార్ సాక్షాత్తు వాళ్ళ తమ్ముడే, అక్క ఎందుకు అక్క ప్రతి చిన్న దానికి 100కి ఫోన్ చేస్తావు అన్న ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఓ సొంత తమ్ముడు ఉన్నాడా? సొంత తమ్ముడు కాదు, పెంచుకున్నారని చెప్తారు, దత్తత తీసుకున్నారు ఏదో మొత్తానికి. ఆ అబ్బాయి పేరు కార్తీక్. మీరు ఆ ఆడియోలో ప్రధానంగా 4 పేర్లు కనబడతాయి మీకు. ఒకటి కార్తీక్, ఒకటి బన్ను, ఇంకోటి శివ, తర్వాత మస్తాన్ సాయి, చింటూ. ఓకే. సో దీంట్లో ఆ చింటూతో కూడా, చింటూ నా డార్లింగ్ జాను, చింతుతో నేను అది ఇది పాతది కూడా గుర్తు చేస్తుంది, చింతుతో ఉన్న ఎఫ్ఐఆర్ గుర్తు చేస్తుంది. తర్వాత మస్తాన్ సాయితో నువ్వురా రాత్రంతా నా పక్కనుండు విన్నాం, అవి బూతులు లాగా బాగా బూతులు అవి మీరు విన్నది తక్కువ సార్. సో వీళ్ళ అందరూ ఎవరు ఏంటి అని నేను ఆరా తీసుకుంటూ వచ్చాను. సో బన్ను అనేవాడు వాటిలో పనోడు, తర్వాత శివ అనే ఆయన కూడా ఏదో వర్కరు, కార్తీక్ అనేవాళ్ళు ఎవరైనా ఆరాధిస్తే వాళ్ళ తమ్ముడు అని తేలింది. ఓకే. సో ఇప్పుడు ఎవరెవరితో ఏమో మాట్లాడని నేను మ్యాప్ చేసుకున్నా. ఓకే. సో కార్తీక్ అనే అతను తమ్ముడు అని తెలిసింది. అంటే తమ్ముడు ముందు కూడా పచ్చి బూతులు, తమ్ముడు ముందు కూడా ఇది నేను అడిగింది, ఇది ఒక విషియస్ సర్కిల్. వీళ్ళందరూ రోజు వచ్చి ఇలా రచ్చ చేస్తారు అని చెప్పి మనం ఎవ్వరం సీరియస్గా తీసుకోవాలి. అది రోజు జరిగేది. ఇది లిటరల్లీ బ్లాక్ అంటే అమ్మాయి కార్డు వాడితే అది కూడా అమ్మాయి దాంట్లో రికార్డ్, నేను ఒక అమ్మాయి తలుచుకుంటే ఏం జరుగుతుంది నీకు చూపిస్తా అని చెప్పి గట్టిగా అరవడం. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్న కమ్యూనిటీ, వాళ్ళు సెలబ్రిటీసా వాళ్ళని కూడా పచ్చి బూతులు తిట్టడం. ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని చెప్పి ఆ కమ్యూనిటీలో వెయిట్ చేస్తున్నారు. ఓకే. సెలబ్రిటీది కూడా గొడవలేని చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. ఆ గొడవలోనే ఈవిడికి తలపక్కడం, ఈ ఆవిడని కొట్టడం, ఆవిడ వీళ్ళని కొట్టడం, తర్వాత తగలబడడం, ఆ దెబ్బల ఫోటోలు తీసుకొని అది రాజధాని కొట్టాడు. మస్తాన్ సాయికి ఈవిడికి జరిగిన ఘర్షణలో తీసుకున్న ఫోటోలు తీసుకొని అది రాజ్ తరుణ్ కొట్టాడు. ఎక్కడ ఏ దెబ్బలు తగిలినా దగ్గర ఈవిడ కొట్టాడు. రాజ్ తరుణ్ ఏ రోజు చెయ్యెత్తలేదు అని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఒక్క రోజే, ఎందుకంటే రికార్డింగ్ పెట్టాడు కదా, దానికి కౌంటర్ వేయడానికి ఆ రోజు నా తల పగిలింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో. మీరు గమనిస్తే ఆ ఆడియోలో చాలా క్లియర్గా, దానికి కూడా సమాధానం చెప్తా, ఆడియోలో చాలా క్లియర్గా అన్ని పగలు కొట్టేస్తాను. మీరు అందరూ అంత కరెక్ట్గా విన్నారో లేదో, హై క్వాలిటీ ఆడియో నేను నా దగ్గర ఉంది. పగలు కొట్టేస్తున్నప్పుడు కొడు రాస్తే నరుస్తుంటాడు, పక్క కొడుతుంటుంది. ఎప్పటిసారి 30 సార్లు కొట్టి ఆపు అంటుంటాడు. తర్వాత సరే ఇవంతా అయిపోతే ఏదో రిమోట్ పగలు కొట్టబోతుంది, ఇంకో ఫోన్ పగలు కొట్టబోతుంటే రాస్తే జస్ట్ చేయి పెట్టి ఇట్లా లాక్కుంటున్నాడు అనమాట. అది కూడా మనకు అర్థం అవుతుంది ఆడియోలో. అంటే ఇట్లా రాస్తారను చేయలేపినట్టు అనిపిస్తే, కార్తీక్ నా మీద ఎవడన్నా చెయ్యి అంటే వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు, నా మీద చెయ్యి పడిందో అంటే ఎంత రచ్చ చేస్తానో తెలుసు కదా మీకు అన్నట్టుగా. చెయ్యి పడిందో అంటే నెక్స్ట్ డైల్ 100 ఇదంతా అయిపోద్ది అనమాట. సో అప్పుడు రాస్తారు అంటున్నాడు, నువ్వు నీ మీద చెయ్యి ఎత్తడానికి కాదు, ఫోన్ ఎక్కడ పగలు కొట్టేస్తావని తీసుకుంటున్నాను అని చెప్పి డైలాగ్ ఉంటుంది. సో బేసికలీ దాని అర్థం ఏంటంటే ఆవిడకి తల బాగలేదు, ఏమీ బాగలేదు, అంత యాక్షన్. ఆవిడ మీద చెయ్యి ఎత్తే దమ్ము కూడా ఎవరికి లేదు అక్కడ బేసికలీ, ఎందుకంటే ఆవిడ చేసే రచ్చలా ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తుంది, అది కూడా ఉంది. అంటే ఆవిడ 100కి కనీసం 100 కాదు 10,000 సార్లు ఫోన్ చేసి ఉంటుంది తన జీవితంలో. నాకు బిస్కెట్ తేలేదంటే 100, నాకు చాక్లెట్ తేలేదంటే 100, నాకు కోపం వస్తే 100 అంతే. సో బేసికలీ ఉమెన్ పవర్ ఎక్కడుందంటే 100లో ఉంది. ఓకే. కానీ ఉంది నిజంగానే, కానీ దాన్ని నువ్వు ఎంత దారుణంగా ఎంత మిస్యూజ్ చేస్తున్నావు. ఓకే. అమ్మాయి పవర్ నువ్వు మిస్యూజ్ చేస్తే ఇలా 100 కేసులు వచ్చాయంటే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. నానా పూలు అయిపోదా. మీరు కామెంట్స్లో చూస్తున్నాను చాలామంది, రేపు ఇంకొక అమ్మాయి నిజంగానే అన్యాయం జరిగిందని వస్తే ఎవరు నమ్ముతారండి? అంత నీచంగా పచ్చిగా బొంకుతోంది. ఓకే. అయితే నేను అడిగింది ఏంటంటే సార్, ఇప్పుడు రాజధాని నుంచి
ఎప్పుడు డీకనెక్ట్ అయ్యి మస్తాన్ సాయి దగ్గరికి కనెక్ట్ అయింది తను, మళ్ళీ రాజ్ తరుణ్ దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మీకు ఏమన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు? సో రాజ్ తరుణ్ చెప్పిన దాని ప్రకారం 2017 ఎండింగ్, మోస్ట్లీ 2018 ఆ టైంలో ఏదో షీ మూడ్ ఆన్ విత్ సంబడి ఎల్స్, మేబీ చింటూ అయి ఉండొచ్చు. ఆ చింటూ తర్వాత మస్తాన్ సాయికి పరిచయం చేశాడని చెప్తుంది. సో మస్తాన్ సాయి తర్వాత, సో చింటూ ఆల్రెడీ మ్యారీడ్. ఓకే, మ్యారీడ్ మ్యాన్, అది కూడా అడిగి తెలుసు. ఆయన కూడా డ్రగ్ పెడ్లర్ కాబట్టి కొన్ని ఉంటాయి. అంటే నేను విశ్వసనీయంగా తెలుసుకున్నది ఏంటంటే, డ్రగ్స్ దందాలో చాలాసార్లు డ్రగ్ ప్యాకెట్ కోసం దేనికైనా వెళ్ళిపోతారు. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఓకే. ఇది దీనికోసమే ఈ అమ్మాయి కూడా కొంతమంది అమ్మాయిలకి అలవాటు చేసి వాళ్ళని డ్రగ్స్ కావాలంటే నువ్వు వాళ్ళతో అని చెప్పి వాళ్ళతో ఉన్నప్పుడు తెలియకుండా వాళ్ళ వీడియోలు తీసి ఆ వీడియోని ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా వాళ్ళ నాన్నకే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి అలాంటి నీచమైన ఆ ఫోటోలు పంపించే నీచమైన పిల్ల, వాళ్ళ నాన్న అలాంటివి చూసి గుండె పగిలిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణం అయిపోతే ఆ అమ్మాయి కేసు పెడితే అది ఇంకా నార్సింగ్ పోలీసులోనే ఉంది. అలాంటి అమ్మాయి వచ్చి కేసు పెట్టి నాకు అన్యాయం జరిగిందంటే సిగ్గుమాలిన మీడియా. నిజంగా చెప్తున్నా, ఇవాళ అందరి ముఖంగా చెప్తున్నా, సిగ్గులేని మీడియా. ఒక డ్రగ్ అడిక్టివ్, ఒక బ్లాక్మెయిలరు, ఇంత అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసిన ఒక అమ్మాయి లిటరలీ ఒక డ్రగ్ అడిక్టివ్ కూర్చోపెట్టి లావణ్య గారు అని చెప్పి చేస్తున్నారా? సిగ్గు లేదా మీకు? సిగ్గు లేదా? రేపటి నుంచి ఒక గ్యాంగ్ రేపుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి, ఒక చైల్డ్ అబ్యూస్ చేసిన వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. సార్ గారు అనండి వాడిని. కాదు, ఇప్పుడు మీకు మీ వర్షన్ లావణ్య తను వర్షన్ వచ్చేసి తను చెప్తుంది, బట్ రాజ్ తరుణ్ తన లావణ్య గురించి నేను మీడియా నడుతున్నా సార్. మీరు ఎవరిని సార్ హీరోలు చేయాల్సింది? ఎవరిని హీరోలు చేయాల్సింది? ఓకే, ఏమన్నా స్వాతంత్ర పోరాటమా చేసేది? అంటే నేను అనేది ఇప్పుడు మీరు చెప్తున్న వరకు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కదా. ఇంతకుముందు ఎవరికి తెలుసా? ఎందుకు తెలియదు సార్? ఏ మీడియాలో అయితే ఆవిడని భుజానికి ఎత్తుకొని మోస్తున్నారో అదే మీడియాలో ఆవిడ గురించి డ్రగ్ స్మగ్లర్ లావణ్య, పొద్దున్న పూట సంగీతం, రాత్రి పూట డ్రగ్స్ దందా, జల్సాల కోసం మారిన లావణ్య అని చెప్పి అక్కడ లావణ్య గారి ఏమైంది? అప్పుడు మీ లేడీ మహిళ మీద గౌరవం ఏమైంది? డ్రగ్స్ తేలితే కదా, అది కోర్టులో ఉంది, కోర్టులో తేలితే కదా అంటే మరి అప్పుడు మీరు ఎందుకు వేశారు? ఓకే, కోర్టు ఆవిడకి 45 రోజులు రిమాండ్లో ఎందుకు పెట్టింది చెంచల్గూడ జైల్లో? ఇవన్నీ మీకు గుర్తులేవా? ఆవిడ నిర్దోషాన్ని ప్రూవ్ అయితే కూర్చోబెట్టేయండి, అప్పుడు పోరాటం చేయండి. ఒక అమ్మాయిని అన్యాయంగా 45 రోజులు ఇరికిచ్చిన పోలీస్ అని చెప్పి అప్పుడు చేయండి ఉద్యమం, నేను మీకు సపోర్ట్ ఇస్తా. అంతేకాని ఒక డ్రగ్ పెడ్లర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? రోజుకు ఒక డ్రగ్ కేసు బయటపడుతుంటే సిగ్గు లేకుండా ఒక డ్రగ్ పెడ్లర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తారు? అసలు మీరు ఆ అమ్మాయి లాంగ్వేజ్ వింటే నేను తిట్టానని చెప్పి అంత పెద్ద కాల్ వచ్చి సర్క్యులేట్ అవుతుంది కదా. అవును, ఆ కాల్ ఏంటి? అది నిజంగా మీరు విన్నారు కదా? మీకు ఇందాక వినిపించాను. కాల్ ఏంటి? అది ఎందుకు జరిగింది? అది మీకు నన్ను ఆపడానికి గత 3 రోజుల నుంచి నన్ను ఆపడానికి విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, రకరకాలు. నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవడో ఉన్నాడు, వాడు హెల్ప్ చేస్తున్నాడు. అంటే ట్రాకింగ్, ఎక్కడ పోతాం, కాల్ డీటెయిల్స్ మీరు కూడా ట్రాక్ అవుతున్నాయి మొత్తం. ఎందుకు కాదు సార్, సాక్షాత్తు రాజ్ తరుణ్ ట్రాక్ చేస్తుంది, మాల్విని ట్రాక్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఏ హోటల్స్ ఉన్నారు, అదే చెప్తుంది కదా. వాళ్ళు ఎక్కడ అన్నీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది సార్? ఒక సామాన్య మనిషికి ఖచ్చితంగా పోలీస్కే తెలుస్తుంది. పోలీస్ క్యాన్ డూ దట్. సిడిఆర్ అని ఉంటుంది, సిడిఆర్తో లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. లొకేషన్ ట్రాక్ చేయడం చిన్న పని, కానీ కాల్ లిస్ట్ తీయడం అనేది చాలా పెద్ద పని. ఓకే, కాల్ లోపల ఏముందో మనం చెప్పలేం, కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా హై లెవెల్. కానీ ఇది లెవెల్స్ ఆఫ్ ఇదేంటంటే, ఒకటి సిడిఆర్, నెక్స్ట్ కాల్ లిస్ట్, ఏకంగా తర్వాత కాల్ లిసనింగ్, కాల్ ట్యాపింగ్. సో ఇవి రెండు చేసేది మీ వల్ల నా వల్ల అవ్వదు. అంటిల్ హ్యావ్ అట్లీస్ట్ ఒక కొంచెం మోర్ దాన్ ఒక ఎస్ఏఆర్ ఆ రేంజ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు హెల్ప్ లేకపోతే ఇంపాసిబుల్. ఓకే, ఎట్లా చేస్తుంది? ఆ చేసిన దానికి నేను మీకు ప్రూఫ్ కూడా ఇస్తాను. ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ కాల్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? రాజ్ తరుణ్ ఒకసారి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన ఫోన్ కాల్, లావణ్యతో మాట్లాడుతుందా మాల్వితో మాట్లాడుతున్నా ఫోన్ కాల్? రాజ్ తరుణ్ లావణ్యతో మాట్లాడాడు. సో అడుగుతున్నాడు, ఎందుకు ప్రతిసారి మా ఎంబడి పడుతున్నావు, వదిలేసి చదవలేదు కదా, నీకు నాకు సంబంధం ఏంటి అంటే, అవును నీకు నాకు సంబంధం లేదు, అయినా కూడా
మూసుకొని నువ్వు ఎవరితో పోకూడదు. మ్మ్. ఇక్కడ కామెడీ చేస్తే నేనే చేయాలి రో, ఇంకెవరు చేయకూడదు. మ్మ్. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే నేనే పెట్టుకోవాలి, ఇంకెవరు పెట్టుకోకూడదు. ఓకే. ఇంకా పొరపాటును కూడా ఎవరితో తిరగకూడదు, అసలు ఎవరితో కనబడకూడదు, అలా అనమాట. ఓకే. సో దాంట్లో మీకు ఎట్లా తెలిసిందండి అది కాల్ రికార్డింగ్ అవుతుందని? కాల్ రికార్డింగ్ కాదు, కాల్ ట్రాప్ అవుతుంది. కాల్ డీటెయిల్స్. అంటే ఎవరికి ఫోన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇందాక కేసులో చెప్పాను కదా, అవును. ఒక అమ్మాయిని డ్రగ్స్కి అలవాటు చేసి అతన్ని ఒక డ్రగ్ పెడ్లర్ తోటి పడుకోబెట్టి, కావాలంటే బీపీ వేసుకుంటే పడుకోబెట్టడం అనేది బూత్ అనుకుంటే, ఆ వీడియో రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఏకంగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఆ వీడియో పంపించి, ఆ శాడిజం చూడండి, అలా చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఎక్కడో విదేశాల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ కాల్ డీటెయిల్స్, అమ్మాయి వాళ్ళ నాన్న నెంబర్ ఈ అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది? సో వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకోవడానికి ఒకడు ఉంటాడు పోలీసుల డిపార్ట్మెంట్లో, దీనికి హెల్ప్ చేయడానికి. ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీడియాలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ఓకే. సో మీకు వినిపిస్తా వినండి. నీకు ఇప్పుడు మాల్వి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఎలా దొరికింది? ఎందుకు అడుగుతున్నా, చెప్పు. కాల్ లిస్ట్ ఏం కాల్ లిస్ట్? కాల్ లిస్ట్ తీయించాం. ఏం కాల్ లిస్ట్ చేయించు? నాదా? మాల్వీదా? తనది. తన కాల్ లిస్ట్ చేయించాను. చెప్పదు. ఎలా పాసిబుల్ మీరు చెప్పండి. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరో హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే ఇంత లుచ్చా పనులు చేసి డ్రగ్స్ అమ్మి బ్లాక్మెయిల్ చేసిన కేసులు అదే పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక అమ్మాయి వెళ్ళి కళ్ళ ముందు కనబడుతుంటే, మీ అందరికీ తెలుసు, పోలీసులకి డెఫినెట్గా తెలుసు, గత సంవత్సరం ఇదే టైంలో మస్తాన్ సాయి గురించి ఇదే పోరాటం పిచ్చెక్కిపోయింది పోలీసులకి. కాకపోతే మీడియా ఎందుకు కవర్ చేయలేదంటే, బికాస్ ఇవాళ మహిళ అనే కార్డు వాడుతున్నారు. కాదు, ఆ రోజు కూడా మహిళే కదా, కానీ ఆ రోజు రాజ్ తరుణ్ కాదు, హీరో కాదు, అందుకని పెద్ద బ్లాస్ట్ అవ్వాల. ఓకే. సో మస్తాన్ సాయి మీద ఎలిగేషన్ ఏంటి? అసలు ఎలిగేషన్ ఏంటి? ఈఎంఐ ఎలిగేషన్ ఏంటి? మస్తాన్ సాయి నన్ను వాడుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నేను పెళ్లి చేసుకోమని అడిగితే కాదంటున్నాడు, నన్ను కొట్టాడు, పెద్ద గొడవ జరిగింది, తోసేసాడు, తర్వాత రేపు కూడా చేశాడు నన్ను. అంటే అంతకుముందు సంసారం చేసామని చెప్పింది. 10 రోజులు లాడ్జ్లో గడిపాం గుంటూరులో. 11వ రోజు నేను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నన్ను కొట్టాడు, హింసించాడు, బ్రోటల్లీ. అది బేసికలీ ఈ అమ్మాయి బూతుల పారం మనందరికీ ఒకసారి విన్నారు కదా, అది ఇంటే ఏ మగాడికైనా సర్రమంటది. రాజ్ తరుణ్ నిజంగా ఇంత మహానుభావుడు మగజాతిలో ఉంటాడో లేదో కూడా నాకు తెలియదు. అంత అన్నా కూడా తిడుతున్నా కొడుతున్నా పడ్డాడు. మస్తాన్ సాయి అలాగా మండింది. మీకు వినిపిస్తాను, రాజ్ తరుణ్ వైపు కొట్టకు చెయ్యెత్తకు, సాడిస్ట్ సార్. మీరు చూస్తున్న ఇమేజ్ కాదు, ఓకే, మహానటి. అందుకే నాకు ఆ నటన తట్టుకోలేకపోయాను సార్ నాతో మాట్లాడుతున్నప్పుడు. శేఖర్ గారు చెప్పండి, ఇది కాదు, ఒరిజినల్ బయటికి తీ. ఓకే. ఆ ఆడియో ఎవరు బయట పెట్టారు? మీరు బయట పెట్టారు? ఎవరు పెట్టారు? మీరు లవణ్య మధ్య కన్వర్జేషన్? ఆవిడే. ఓకే. ఆవిడే బయట పెట్టుకుంది. అండ్ దాంట్లో కూడా తర్వాత నేను విన్నప్పుడు ఏదో మా వర్కరు బన్నీ ఏదో మా వర్కర్తో మాట్లాడారు మీరు అంది. నీ వర్కర్ ఎవరు నాకు తెలియదు, బట్ నా రికార్డులో అది లేదు కనీసం. నేను క్రాస్ చెక్ చేసుకుంటా, ఏంటిది ఏమైనా ఎడిట్ చేసి ఎక్కిచ్చారా, ఆర్ నీ ప్లాట్ నాకు అర్థం. సరే పెట్టుకో, ఏదైనా చేసుకో. లిటరల్లీ యూ వాంట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక్కసారైనా మీకు కాల్ చేసింది లావణ్య? తర్వాత ఏమన్నా కాల్స్ వస్తున్నాయా? అంతకుముందే కొంతమంది విలేకరులని నా నంబర్ అడిగినట్టుగా నాకు తెలిసింది. అలా అడిగినప్పుడు వాళ్ళు అడిగారు, మీ నంబర్ ఇమ్మంటారా అని. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఒక డ్రగ్ పెడ్లర్ ఫోన్లో నా కాంటాక్ట్ ఉందంటే రేపు మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశాడు, పోలీసులకు దొరికింది అనుకోండి, ఇంకోసారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదే పది, ఒకసారి కాదు కదా, రెండోసారి కదా, ఫ్రీక్వెంట్ రిపీట్ అఫెండర్. నువ్వు దొరికినప్పుడు నువ్వు మనం కూడా ఎంక్వైరీ చేస్తారు. ప్రతి నంబరు ఏంటి 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 అని. ఎందుకు నాకు ఆ కర్మ? నాకు ఈ చిన్నదానికి ఇలా ఉంటే రాజ్ తరుణ్కి ఎలా ఉండాలి? ఎంత అవమానంగా ఉంటుంది కదా, భయంగా ఉంటుంది కదా. రేపు ఎవడొస్తాడో, ఏ ఇంటర్వ్యూలు చేస్తారో, నన్ను ఏ ఇంట్రాగేషన్ ఉంటుందో పోలీసులతో అని చెప్పి అనుకుంటారు కదా. దీనికోసమే డ్రగ్స్ సప్లై చేస్తుందేమో. కాదు, అప్పుడు డ్రగ్స్లో పట్టుబడినప్పుడు రాజ్ తరుణ్ బయటకు వచ్చి కనీసం చెప్పలేదు, లేకపోతే హెల్ప్ చేయలేదు, నన్ను అన్యాయంగా తీసుకెళ్తే
11 సంవత్సరాలు తనతో ఉన్న అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే కనీసం ఎంక్వైరీ చేయటం కానీ కనీసం తనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అవును సార్, రాజ్ తరుణ్ రోజు వేగిపోయేది అదే కదా, ఇది చచ్చిపోతున్నాను డ్రగ్స్ ఆపు అని చెప్తుంటే వినకపోతే ఒకనొక రోజు నువ్వు పోలీసులు పట్టుకెళ్తే ఏం చేయాలి? అప్పుడు కూడా పోలీసుల దగ్గర నుంచి విడిపించాలా? రాజ్ తరుణ్కి రోజు జరుగుతున్న సన్మానం మీరు చూశారు. అలాంటి అమ్మాయిని ఎవరన్నా సరే వదిలించుకోవాలని అనుకుంటారు. దేవుడి దయ వల్ల ఆమె ఇరుక్కుంది, అంతకన్నా ఏం కావాలి? ఇంకా అప్పుడు కూడా రాలేదు, నేను కాలుతో కొడుతుంటా తిడుతుంటా బూతులు తిడుతుంటా, అయినా కూడా నేను ఇరుక్కుంటే నువ్వు వచ్చి నన్ను కాపాడాలా? ఓకే, దరిద్రం వదిలిపోయింది అనుకుని ఉంటాడు, కానీ మళ్ళీ తగులుకుంది వచ్చి. ఎందుకు? ఇప్పుడు రెట్టించిన ఖర్చు అనమాట. నేను వెళ్తే నువ్వు పట్టించుకోవా, ఇప్పుడు నీ సంగతి చూస్తా. అది కూడా కాదు, బేసిక్లీ ఆ డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడం. ఓకే, దాని నుంచి బయటపడేసే వరకు రాజధానిని బేసికలీ డ్రగ్ ఎందుకు చేసావు, ఎందుకు అమ్మావు అంటే నాకు అసలు నేను శుద్ధపోసినాయి అంటే. మరి ఇంతకుముందు వరలక్ష్మి కేసులో అప్పుడు కూడా ఇరికిచ్చారు. అప్పుడు ఎవరు ఇరికిచ్చారు? రాజధాని కాకపోతే ఇంకెవరైనా ఇరికిచ్చారు? ఇంకో హీరో ఇరికిచ్చాడా? సో 2 కేసులో ఆ రాజధాని ఇరికిచ్చేశాడు. రాజధాని ఇరికిచ్చేసి ఎందుకంటే ఇది ఇప్పుడు మాల్వి మల్హోత్రా కాదనమాట. సరే, వాళ్ళిద్దరికి మధ్య ఉందో లేదో రాజధాని కూడా చాలా సరే, మాల్వి టాపిక్ వచ్చింది కాబట్టి మాల్వికి సంబంధించిన వాట్సాప్ చాట్ మొత్తం కూడా బయటకు వచ్చింది. దాంట్లో గాంజా అని చెప్పేసి ఒకటి ఉంది. దాని తర్వాత వాళ్ళు ప్రపోజ్ చేసుకున్న స్క్రీన్ షాట్లు బయటకు వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్యలో తను యాక్సెప్ట్ చేసిన స్క్రీన్ షాట్లు అని చెప్పేసి బయటకు వచ్చేసినాయి. మాల్వి వల్లనే ఈ తిరగబడరా స్వామి అనే సినిమా వల్లనే నా జీవితంలో నాశనం అయిపోయిందని చెప్పి తను క్లెయిమ్ చేస్తుంది. లేకపోతే నా రాజు నాతో ఉండేవాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పోయింది. ప్లస్ ఆ అమ్మాయితో మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ నన్ను థ్రెటనింగ్ చేశారు. నా థ్రెటనింగ్ ఇది ఉంది, ప్రాణహాని కూడా ఉంది అని చెప్పేసి అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది. బేసికల్లీ అదే, నేను ఎవరితో అయినా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటా, ఎవడు నా ముగ్గురు కావాలని ఎవరితో అయినా ఎవరి గురించైనా అడుస్తా. కానీ అవతల వాళ్ళు మాత్రం నేను ఎవరితో పోయినా అక్కడే పడి ఉండాలి. తిరిగి ఇప్పుడు మస్తాన్ సాయి తోటో లేకపోతే చింటూ తోటో ఇంకెవరితోనే పోవచ్చు, నువ్వు వాడు నా మొగుడని పోలీసులు కేసులు పెట్టచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ అమ్మాయి చేసింది ఏంటంటే జస్ట్ పోయింటే పర్లా, పోరాటం చేసింది మస్తాన్ సాయి కోసం. మస్తాన్ సాయి కోసం పోరాటం చేసింది. అది కూడా ఎప్పుడు ఈవిడ రాష్ట్రంతో రిలేషన్లో ఉంటున్నా అని చెప్తున్న టైంలోనే. ఓకే, అది పోలీస్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ ఉంది. ఎంత దరిద్రం అంటే సార్, అంటే ఇప్పుడు ఎంత పచ్చిగా బొంకడం అంటే ఇది ఎప్పుడు సార్ ఇది ఇప్పుడు 2023లో ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద కేసు గుంటూరులో. నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఇది చేశాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి అక్కడ పెట్టి ఆ కసి తీరక మళ్ళీ ఆ పోరాటం ఇక్కడికి వచ్చి సైబర్ షీ టీమ్స్లో నా మస్తాన్ సాయి నాకు కావాలి అని చెప్పి పెడితే ఆఖరికి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మ, నువ్వు ఆల్రెడీ గుంటూరులో కేసు పెట్టావు, అది జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ రచ్చ ఏంటి ఓకే అంటే, లేదు అక్కడ నాకు న్యాయం జరగలేదు, నాకు మీరు న్యాయం చేయండి. ఇట్లా 100 చోట్ల కేసులు పెట్టడాలు ఇదే పని సార్. కేసు పెడతా ప్రతి ఒక్కరిని ఇదే రకం. సో అక్కడ ఉన్న పోలీసు అందరూ కూడా అదరగొట్టేసి బెదరగొట్టేసి అది చేస్తా, నిరాహార దీక్షలు చేస్తా, ఆత్మహత్యలు చేసుకుంటా, మీ ముందు అది చేసుకుంటా, నా మస్తాన్ సాయి నాకు కావాల్సిందే. మీ ఆడియోలో మీ ఆడియోలో విచిత్రం అసలు హైట్స్ ఆఫ్ ద సీన్ ఏంటి తెలుసా? ఆ పోలీసులు అంత వేరే చోట కేసు పెట్టావు కదా, ఎందుకు అంటే పరపతి ఉంటే కాస్త ఏమైనా వర్కౌట్ అవుతున్నారు. రాజ్ తరుణ్ని తీసుకెళ్ళింది ఏంటి షీ టీమ్స్ ఆఫీస్కి. మస్తాన్ సాయి కేసులో రాజ్ తరుణ్ని మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి, నా మొగుడు నాకు ఇప్పించండి అని చెప్పి మస్తాన్ సాయిని ఇప్పించమని చెప్పి వెళ్తూ రాజ్ తరుణ్ని పక్కన పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ అంటే కాస్త వాయిస్ ఉంటుందని చెప్పి, ఈయన ఎవరు అంటే నా ఫ్రెండ్, గత 10 ఏళ్ళుగా నా ఫ్రెండ్ అని చెప్పిందట. ఓకే, సో అప్పుడేమో రాజ్ తరుణ్ ఫ్రెండు మస్తాన్ సాయి మొగుడు, ఇప్పుడేమో మస్తాన్ సాయి ఫ్రెండ్, మీరు గమనించుంటే ఆ కాల్, అవును, మస్తాన్ సాయి ఫ్రెండ్ రాజ్ తరుణ్ మొగుడు. ఏంటి సార్ పచ్చిగా బొంకుతుంటే సిగ్గులేని మీడియా నెత్తికెక్కుకొని వాళ్ళకి అంటే ఇలాంటప్పుడు డౌట్లు వస్తాయి కదా సార్, ఏంటి మీ స్టేక్ ఏంటి దీంట్లో? మిస్టేక్ అయితే పర్లా, మీ స్టేక్ ఏంటి అనేది దగ్గరికి తెచ్చుకోకండి. ఓకే, అయితే ఇంకోటి సార్, మీకు లావణ్యకు మధ్య జరిగిన కాన్వర్జేషన్లో రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు రాజ్ తరుణ్ ఇంట్లో దొబ్బే అని చెప్పి మీరు మాట్లాడారు. రాజ్ తరుణ్ ఇంట్లో ఇప్పుడు ఉంటున్న తను లావణ్య ఉంటుంది రాజ్ తరుణ్ ఇల్లా మరి? ఓకే, అప్పుడు ఏం చేసింది సార్, రాజ్ తరుణ్ అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడానికి కూడా కారణం అదేనేమో తెలీదు. రాజ్ తరుణ్ సిమ్ కార్డు ఈవిడ ఆధార్ కార్డో లేకపోతే ఈవిడ డాక్యుమెంట్స్ ఇచ్చి తీసుకున్న కార్డ్ అట. ఓకే, సో తీసుకుంటుంటాం కదా అప్పుడప్పుడు మన తమ్ముడుకో లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం ఇప్పుడు తీసుకున్న కార్డు అది.
2017 కన్నా ఆ టైంలో ఇప్పుడు అంటే దే వెరీ ఇన్ రిలేషన్ అనుకుంటా. సో తీసుకున్నది వాడుకున్నారు. బట్ సడన్గా ఎప్పుడైతే ఈ గ్యాప్ పెరిగిందో ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ ఏం చేసినా రావట్లేదు రాజ్ తరుణ్ అనేది మొత్తానికి ఏం చేసింది ఆవిడ దీనికి వెళ్ళి ఆవిడ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి నాకు కొత్త సిమ్ కార్డు కావాలని చెప్పి తీసేసుకొని ఆ సిమ్ కార్డు వేసేసుకుంది. ఇప్పుడు ఆ సిమ్ కార్డు వేసేస్తే అక్కడ వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది కదా, వాళ్ళకి బ్లాక్ అవుతుంది, కాల్ డేటా అంతా మళ్ళీ తనకు వచ్చేస్తుంది. సో అందుకనే రాజ్ తరుణ్ త్రూ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఈ బయటకి తీసుకొచ్చాడు. నా నంబర్ ఇలా చేసింది, ఎవరు కూడా ఈ నెంబర్కి వాట్సాప్లోనూ ఇది చెప్పకండి, లాస్ట్ నా 2222 ఏదో నెంబర్ ఉంది. ఓకే, అక్కడి నుంచి ఇంకా ఆ నెంబర్ పెట్టుకొని ఆ వాట్సాప్ క్రియేట్ చేసి వాట్సాప్లో పాత చాట్స్ అవన్నీ కూడా ఏమైనా ఉంటాయి కదా, అవును, అవి మరి ఎలా వచ్చాయో అవేవో కొన్ని తీసుకుందో, లేకపోతే ఫేక్ వాట్సాప్ అని ఒక యాప్ ఉంది. యాక్చువల్ మనం ఏం కావాలంటే పుట్టించుకోవచ్చు దాంట్లో. ఇదేంటి యూ షుడ్ సెండ్ దిస్ టు, మనం మీడియా ట్రయల్ చేసేటప్పుడు ఇట్లాగే ఉంటాయి, ఒక చాట్ బయటపడితే అవును నువ్వే చేసే ఉంటారు. ఇది పోలీసు దగ్గరికి అయితే అలా కాదు కదా, విల్ బి సెండ్ టు వాట్సాప్ ఫర్ చెకింగ్. సరే ముందేనే అనుకుందాం, దాంట్లో నేనేమి లేదో ఉందో నేను కన్ఫర్మ్ ఏం చేయను. కానీ బట్ ఆ ఫోటో ఏదైతే ఉందో అది రోలింగ్ టొబాకో కూడా కావచ్చు. అది నువ్వు చూపించి అది ఎక్కడన్నా కింద దాని మీద ఏమైనా రాసిందా, ఇది జాయింట్ అనో లేకపోతే ఇంకోటో. నేను విన్నదైతే అదేదో సమ్ దుబాయ్ నుంచి స్పెషల్ ఆకులు ఏవో ఉంటాయి, స్పెషల్ టొబాకో ఏదో మంచి క్వాలిటీతో దొరుకుతుందిట, అది ఆ అమ్మాయి ఆయన కోసం తెప్పించినట్టుంది. అది గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఏదో. ఓకే, ఇంకొకటి ఏంటంటే లవ్లో ఉన్నారు లేకపోతే ఉందాం సీయింగ్ ఈచ్ అదర్ అంటారు కదా, ఆ టైంలో దే విల్ బ్రేక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు. అందరూ కూడా హీరోయిన్లు తిరుగుతుంటారు చాలాసార్లు, ఏమంటే మీరు లవ్లో ఉన్నారు వాళ్ళు మేబీ కొన్నిసార్లు 6 నెలల తర్వాత అవును లవ్లో ఉన్నారు, అంతకుముందే ఇదిగో ఇక్కడ చూసాం వీళ్ళని చూసామని చెప్పి మన మీడియా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దే విల్ డిసైడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ కొన్నాళ్ళు కలిసి దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ వాటర్స్ అంటారు చూడండి, ఎలాగ మన కెమిస్ట్రీ నడుస్తుంది. తర్వాత దే వాంటెడ్ టు బ్రేక్, బట్ మంచిదే నువ్వే ముందు బ్రేక్ చేసావు. ఓకే, దీనివల్ల హెల్ప్ ఎవరికి? ఇప్పుడు మాల్వి వెళ్ళి కేసు పెట్టింది అనుకో, ఇవన్నీ కూడా క్లియర్లీ షోస్ దట్ యూ బ్రోకప్ విత్ హిమ్ అండ్ నీకు మస్తాన్ సాయి కావాలని చేసిన పోరాటం క్లియర్గా విదితమే లాస్ట్ ఇయర్. బట్ నువ్వు చెప్తున్నది ఇప్పటిదాకా ఉన్నాడంటే అది కూడా అబద్ధమే అని ఇవన్నీ క్లియర్లీ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మాల్వి కనుక వెళ్ళి కేసు పెట్టింది అనుకో ఏమవుతుంది, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి, ఎస్ షీ డిజర్వ్స్ రాజ్ తరుణ్ బికాస్ షీ డిడ్ంట్ కమిట్ అడల్టరీ అండ్ ఆవిడ అటువంటి ఏమీ మనం ప్రూవ్ చేయలేకపోయాం కాబట్టి, అండ్ రాజ్ తరుణ్ విల్ ఆల్సో యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అయిపోయి. సో రాజ్ తరుణ్కి మాల్వీకి పెళ్లి చేసిన గంట నీకే దొరుకుతుంది, బలవంతగా పెళ్ళి అనమాట. అంటే వాళ్ళు ఏదో కొన్ని ఆలాగా చేసుకునే వాళ్ళేమో, బట్ నువ్వే ముందుగానే తప్పట్లు వాయించావు. ఓకే, అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ తన సొంత ఇంటిని వదిలేసి పారిపోవడానికి కారణం ఏంటి? పారిపోయాడు అని చెప్పి మీరు అది విన్న తర్వాత కూడా అలాంటి దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళతో నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, నా నోరు ముయించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో ఒకవేళ నన్ను ఏదో కేసులో ఇరికించే లోపల. అవును, మీకు అమ్మాయి గీతానా ఎవరు సార్ నోటికి వచ్చిన మాటలు మాట్లాడు, గీత నచ్చు రాధా నచ్చు. మీ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒక అమ్మాయి సార్ 10 అమ్మాయిలు అనండి సార్, మీ మీద కేసులు కూడా ఉన్నాయి ఏమనండి సార్, నాకు తీసి చూపించమనండి సార్. నేను పెట్టిన కేసు ఒకటి, నన్ను హెరాస్ చేస్తుంది ఒక అమ్మాయి అని చెప్పి పెట్టిన కేసు పంజగుట్టలో ఉంది. ఓకే, అది కూడా కావాలంటే అది కూడా నేను ఇస్తాను మీకు. ఓకే, అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే బట్టకాల్చి మొహమ్మద్ వేయడం గీత రాదా అంతా నువ్వు తీసుకొచ్చి చూపించు. ఇప్పుడు నేను క్లియర్ కట్గా నీ జాతకం అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నా, నువ్వు చూపి. నా మీద ఎవరు కేసు పెట్టాడు చూపి. ఓకే, ఉంటే ఈ పాటికే ఓ పెద్ద ఉంటే ఊరుకుంటుందా సార్, ఈ పాటికే ఏదో ఉంటుంది. కానీ బట్టకాల్చి మొహమ్మద్ వేయడం తప్ప ఇంకేమీ లేదు. ఓకే, అంతే. ఓకే, చూపించు. ఏమో మీకు మీ పైన కూడా పోలీస్ కేసు అని చెప్పేసి ఒక విన్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానాలు చెప్పలేకపోతే ఏం చేస్తారు, నా నోరు ముగించాలి. నా నోరు ముగించడానికి ఏంటి ఆప్షన్స్ వెతుకుతారు. నా కాల్ రికార్డ్స్ ఇస్తారు, నా వీడి దగ్గర కూడా ఏదో ఉండకపోదా వీడిని ఆపడానికి ఏదో రకంగా బ్లాక్మెయిల్. నువ్వు అది చేస్తే నేను ఇది బయట పెడతా, నువ్వు ఇది చేస్తే ఇది బయట పెడతా. నాకు నిజంగానే భయం ఉంటే నేను ఎందుకు వస్తా? మళ్ళీ నేను భయపడేటైతే నాకు నిజంగా ఏదో తప్పు ఉంటే నేను ఎందుకు బయటకు వస్తా? భయపెడుతూనే ఉన్నారు సార్ గత 3 రోజులుగా. అది చేస్తాం, ఫ్యామిలీ డీటెయిల్స్, లేకపోతే పిల్లలు. ఆల్రెడీ పూర్వాశ్రమంలో ఈ అమ్మాయి ఒక నిట్టాగా బెదిరించింది, ఆన్ రికార్డ్ టీవీలో మీకు దొరుకుతుంది. TV9లో మీరు కార్తీక్ బ్లాక్మెయిలర్ అని చెప్పి కొట్టండి. రాజ్ తరుణ్ ఒకసారి ఏదో యాక్సిడెంట్ జరిగింది, అంటే ఎవరినో కుదరం కాదు, ఏదో గోడన ఏదో గుద్దాడు. అప్పుడు అతను ఏదో వీడియో తీసి ఏదో లీక్ చేస్తానంటే ఏదో రాజా రవీంద్ర ఆయన మేనేజర్తో ఏదో డిస్కషన్ అయింది.
తర్వాత అదే రోజు రాత్రి వీళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది, ఆ కార్తీక్ అనే ఆయన, అదే గేటెడ్ కమ్యూనిటీ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అందరికి పచ్చి బూతులు సార్. మీకు అనిపించింది ఇందాక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మనిషి కాదు ఆయన. చెప్పాడు ఆ తర్వాత ఆయన ఈ బయటకు వద్దాం అనుకోలేదు యాక్చువల్గా, బట్ ఆ రోజు రాత్రి ఎంఐ చేసిన అతను కానీ ఆయన డైరెక్ట్ మీడియాకి వచ్చేసాడు. పిల్లల్ని చంపేస్తుందంట, ఆవిడ ఏమన్నా టెర్రరిస్టా, ఏమన్నా దార్కారీరా, ఎందుకట మాట్లాడుతుంది అని చెప్పు. బయట మీరు చూడొచ్చు కాబట్టి ఇప్పుడు వినిపిస్తాను నేను. సో బేసికల్లీ ఇప్పుడు డైరెక్ట్గా నాతో పెట్టుకుంటే ఇది కుదరదు, ఎందుకంటే దొరికిపోతుంది. డైరెక్ట్గా అట్లా వచ్చి అరిచినా ఏం చేసినా ఎవ్రీబడి నోస్ వై షీఈస్ డూయింగ్ ఇట్. ఎందుకు చేస్తుంది నన్ను ఆపడానికి? ఎందుకు? నేనేమి లేనిపోయిన ఎలిగేషన్స్ చేయట్లా, అన్ని పాయింట్ టు పాయింట్ ఎవ్వరు చేయని పని నేను ఎఫ్ఐఆర్తో సహా కంప్లైంట్తో సహా అడిగిన ప్రతి అదేంటిది కన్ఫెషన్ రిపోర్టు, డ్రగ్ కేసులో కన్ఫెషన్ రిపోర్టు, అక్కడ వాళ్ళ సాక్షులు ఎవరైతే అమ్మాయిని పట్టుకున్నప్పుడు సాక్షులు ఉన్నారో వాళ్ళ నంబర్స్తో పాటు అన్నీ తీసుకున్నా సార్ నేను. అమ్మాయి ఆ కాల్లో అడిగింది, నాకు నువ్వు చూసావా నా కన్ఫెషన్, ఆ కన్ఫెషన్ రిపోర్ట్ చూసావంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నేను మీకు పంపిస్తాను అన్నాను, మీరు వినుంటే. అప్పుడు ఆ టైంలో కుదరలా, నేను తర్వాత తీసుకొచ్చా ఇది కన్ఫెషన్ రిపోర్ట్ మొత్తం. ఓకే, అది కూడా తీసుకొచ్చా, మొత్తం ఉంది. ఓకే. సో నేను క్లియర్ కట్గా తెలుసుకొని చెప్తాను. నేను కొన్ని ఆధారాలు ఇవ్వకుండా కూడా మాట్లాడుతున్నాను. ఏది షీ టీమ్స్లో ఒక అమ్మాయిని నువ్వు బ్లాక్మెయిల్ చేసిన కేసు, ఎందుకంటే అమ్మాయి ప్రైవేట్ డీటెయిల్స్, అమ్మాయి ఇప్పుడు ఎక్కడో పెళ్లి చేసుకుని బాగుంది కాబట్టి నేను అది బయటికి లీక్ చేయట్లేదు. అది కూడా ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మీ ముందు పెట్టుండేవాడిని, కానీ దట్ ఈస్ సెన్సిటివ్ ఇష్యూ. అది పోలీసులు ఆర్ఎల్స్ మీడియా వాళ్ళు కావాలంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకుంటే అసలు ఏం జరిగింది మీకు అర్థమవుతుంది. అండ్ మీకు తెలిసినా కూడా ప్లీజ్ డోంట్ లీక్ హర్ నేమ్ ఆర్ హిజ్ నేమ్. ఓకే, బట్ ఈ అమ్మాయి చేసిందా లేదా, ఈ లావణ్య చేసిందా లేదా అనేది మీరు చెప్పగలిగితే బాగుంటుంది. అండ్ ఎన్నాళ్ళు సార్ నేను ఒక్కనే చేస్తాను, మీడియా వాళ్ళు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి అడగడం కాదు. ఇప్పుడు నా నోరు నక్కొచ్చు, రేపు మీరు తీసుకోండి సుమటోగా, అవును దీంట్లో న్యాయం ఉంది, తప్పు మాట్లాడుతుంది, మన పోరాటం చేయండి. ఆ ఒక్కతే నా పోరాటం చేసేది. ఓకే, మీరు నిజంగా ఒక జర్నలిస్ట్గా తప్పు ఉంది అని మీకు అనిపిస్తే యూ షుడ్ టేక్ ఇట్ అప్. ఎంతసేపు ఒకడే 100 మంది ముందుకు వచ్చారనుకోండి, ఎంతమందిని ఆపుతుంది? ఓకే. అయితే ఇప్పుడు మీరు మీ ఫాదర్ అడ్వకేట్ ఉన్నారు కదా, ఈ అంశంలో ఓకే పెళ్ళయిందని తను క్లెయిమ్ చేస్తుంది, పెళ్ళయిందని అనడానికి ఆధారాలు లేవు కాబట్టి ఈ తను చేసిన క్లెయిమ్ కానీ లేకపోతే కేసు కానీ ఎంతవరకు నిలబడుతుంది, తనకి న్యాయం ఎంతవరకు జరుగుతుంది, తను అనుకునే న్యాయం జరుగుతుందా లేదా, రాజ్ తరుణ్ కోర్టు ఏం చెప్పే ఉద్దేశం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఈ కేసు కోర్టుకి వెళ్ళడం కాదు కదా, ఛార్జ్ షీట్ అయ్యే లోపలే ఈవిడ డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2-3 నెలల్లో డ్రగ్స్ కేసు వచ్చేస్తుంది. ఓకే, చాలా ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నారు ఇప్పుడు మన వాళ్ళు గవర్నమెంట్, దాంట్లో 10 ఏళ్ళు. ఓకే, ఓకే. తర్వాత ఈ తను పెళ్ళైందని క్లెయిమ్ చేస్తుంది, బట్ పెళ్ళి అయిందని చెప్పడానికి తన దగ్గర ప్రూఫ్స్ లేవు అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ కేసు ఎలా పరిగణనలో తీసుకుంటుంది లా అనేది ఫస్ట్ పాయింట్. అట్ ద ఫస్ట్ ప్లేస్ ఇది కనీసం ఎఫ్ఐఆర్ అవ్వడానికి కూడా అర్హత లేని కేసు. జస్ట్ బికాస్ మీలాంటి మనలాంటి మీడియా ఎవరైతే హైప్ తీసుకొచ్చారో, రేపు పోలీసులు అంటే ఏమీ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఒక డ్రగ్ పెడలర్ రాజ్ తరుణ్ని మోసం చేశాడని ఆరోపిస్తుంది అని ఇలా ఎవరు? లావణ్య అనే ఒక మహామహిళ, ఆవిడ ఒక పోరాటం చేస్తుంది తన ప్రేమ కోసం అనేసారు. ఓకే, దీనివల్ల ఏమైందంటే పోలీసుల మీద కొత్త ప్రెషర్ ఇండైరెక్ట్గా మీడియా బిల్డప్ చేసింది, విచ్ ఈస్ రాంగ్. ఓకే, నిజమైన ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదిగో వరలక్ష్మి కేసులో ఒకసారి పట్టుబడింది, దీంట్లో ఒకసారి పట్టుబడింది, రేపు అమ్మాయికి ఇదవుతోంది, రిమాండ్ కూడా ఉంది, ఇవి చెప్పాలి. 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి, ఇలా ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు మనకి కొంత తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లాక్మెయిలింగ్ కేసు ఏ మీడియాలోనూ రాలేదు, మస్తాన్ సైడ్ మీద చేసిన పోరాటం ఇవన్నీ పోలీసులకి తెలుసు. పోలీసులకి తెలిసి కూడా, అంటే మనకన్నా పోలీసులకి ఎక్కువ తెలుసు ఇన్ఫర్మేషన్, తెలిసి కూడా వాళ్ళు పెట్టారు అంటే ఒకటి మీడియా ప్రెషర్, ఇంకొకటి ఇంటర్నల్గా ఎవరో హెల్ప్ చేస్తున్నారని ఇందాకే మనం అర్థమైంది, అది కూడా అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికి ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ట్యాక్సులు కడుతూ గవర్నమెంట్కి ఒక చక్కటి హీరోగా పేరు తెచ్చుకున్న అతని మీద తలుచుకుంటే, ఒక అమ్మాయి అయితే ఒక మీడియా సహకారంతో ఒక పెద్ద లాయర్ని పక్కన హడావిడిగా పెట్టుకుంటే, ఆ పోలీస్ ఎస్ఐ ఏముంది సార్, అమ్మో ఇప్పుడు పెట్టకపోతే నన్ను ఏమంటారో, పెట్టేస్తే పోతుందిలే అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదు పెద్ద హీరో మీద పెడితే మనం ఏదో కొంత లాగచ్చు, అంటే ఈయన నేను పర్టికులర్గా చెప్పట్లేదు, ఎవరన్నా పెద్ద కేసు వచ్చింది అనుకోండి, వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ అందరని కాదు, కొంతమంది ఏదో ఎఫ్ఐఆర్ పెడితే
వస్తారు కదా మన చుట్టూ తిరుగుతారు కదా, ఏదో ఒకటి సెటిల్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నిజానికి ఎఫ్ఐఆర్ అర్హత కూడా లేదు. ఇది ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, రిమాండ్, తర్వాత కోర్టు. సో బేసికల్లీ ఛార్జ్ షీట్ పోయే అర్హత కూడా లేదు. ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేసి అవతల పడేస్తారు. చెప్తున్నా కదా, అంటే ఈ ఫ్యాక్ట్స్ లిటరల్లీ ఇప్పుడు మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అయిపోయింది, ఫ్యాక్ట్స్ తెలిసిపోయింది. ఓకే. రాజ్ తరుణ్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు, వచ్చి ఒకసారి కనిపించి వెళ్ళమని చెప్పేసి స్టేషన్కి రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. బట్ రాజ్ తరుణ్ రెస్పాండ్ అవ్వలేదు. లేదు, రెస్పాండ్ అయ్యాడు, అయిపోయింది. అయిపోయిందా? కలిసాడా? అడ్వకేట్ ద్వారా రెస్పాండ్ అయ్యాడు. నేను ఇప్పుడు రాలేను, నేను అందుబాటులో లేనని చెప్పి చెప్పాడని చెప్పేసి. వాట్ ఎవర్ రెస్పాన్స్ హీ హాస్ గివెన్, ఇట్ ఈస్ అ వ్యాలిడ్ రెస్పాన్స్. అండ్ ఈ అమ్మాయికి తెలియని విషయం కూడా ఏం కాదు. ఈ అమ్మాయి వరలక్ష్మి కేసులో పట్టుబడిన తర్వాత పోలీసులు 3 సార్లు శ్రీముఖాలు పంపించారు ఈ అమ్మాయికి. వచ్చి రా, ఏదో మాకు చాలా డౌట్గా ఉంది, మీద కొన్ని విషయాలు తెలియాలి మాకు డ్రగ్స్ కేసులో అంటే తప్పించుకొని తిరిగింది చాలాసార్లు. ఓకే. తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తను ఇప్పుడు చెప్తుందంటే నాకు ఆల్రెడీ ఆఫర్ చేశారు, అమౌంట్ ఆఫర్ చేశారు, కాంప్రమైజ్ అడుగుతున్నారు, ఒక 5 కోట్లని ఫిగర్ కూడా చెప్తున్నాడు అడ్వకేట్ దిలీప్ శంకర్ గారు. ఆఫర్ చేశారు, బట్ నాకు డబ్బులు కాదు, డబ్బుల కోసం చేయట్లేదు, నేను నా పోరాటం నా రాజు కోసం నేను చేస్తాను అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా పరిష్కారం అయింది అనుకుంటున్నారు మీరు? రాజు తను డబ్బుల కోసం చేస్తున్నాను అని చెప్తే ఏ మీడియా అయినా సరే వాళ్ళకి ఇస్తారా? డబ్బుల కోసమే చేస్తుంది అని ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కదా. ఇప్పుడు డబ్బుల కోసం చేస్తుంది అంటే నీరే కదా. ఓకే. డబ్బుల కోసం చేస్తున్నాను, డబ్బుల కోసం ఎన్నాళ్ళు చేసే భాగవతం అంటారు కదా, అలా చెప్తే ఎట్లా? ఓకే. అది ఏదో ఇంటర్నల్గా సెటిల్ అయినా కూడా అది ఎవ్వడికి తెలియకూడదు. నువ్వు ఇచ్చావని నువ్వు చెప్పొద్దు, నేను తీసుకున్నానని నేను చెప్పొద్దు. ఓకే. బయటకు మాత్రం ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఇంత మీడియా డ్రామా అంతా కూడా నేను డబ్బుల కోసం చేశానంటే ఇదైపోతుంది కదా. ఓకే. ఆల్రెడీ తను ఇంకొకటి అసలు పాయింట్ ఇది కాదు. డబ్బులు ఆఫర్ చేసింది ఎవడు ఆఫర్ చేశాడు? నీ దగ్గర కాల్ రికార్డ్ ఉందా? లేకపోతే ఆయన అథెంటికేటెడ్ వాట్సాప్ ఆర్ ఫోన్ నుంచి ఏమన్నా ఉందా? వాట్ ఈస్ ద సోర్స్? ఎవడో అనామకుడు మెసేజ్ పెట్టాడు, అది మీరు నేను కూడా పెట్టుండొచ్చు, నీకు 5 కోట్లు ఇస్తానని చెప్పి సరదాగా పెట్టి ఫోన్ చేస్తే నేను రాజధానికి సంబంధించిన చాలా క్లోజ్ అండి, మీకు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేయాలి అని చెప్పి మాట్లాడి యూట్యూబ్లో హల్చల్ చేసుకోవచ్చు. నేను యూట్యూబర్గా నేను ఏదో బయటికి తీసానని చెప్పి చెప్పుకోవడానికో, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పుకోవడానికో కూడా చేయొచ్చు సరదాగా. ఆర్ఎల్స్ ఏమీ లేకపోతే వీళ్ళు కూడా బొంకొచ్చు. వీళ్ళే ఎవరి దగ్గర నుంచో మెసేజ్ పెట్టించేసుకొని 5 కోట్లు ఇస్తామని చెప్పి బేసికలీ వాళ్ళ డిమాండ్ 5 కోట్లు అయి ఉండొచ్చు. అది ఇండైరెక్ట్గా ఈ రకంగా చెప్తుండొచ్చు. హూ నోస్. ఓకే. రాజధాని దగ్గర డబ్బులు ఉన్నాయంటారా? ఆడి దగ్గర ఉండేదే ఆ విల్లా సార్. పాపం ఎంత కష్టపడి సంపాదించుకుంది ఆ విల్లా ఒకటే. తర్వాత ఒక జీపు, ఒక హార్లీ డేవిడ్సన్ బైక్ ఏదో ఒకటి ఉంది, అంతే. అంతకుమించి అంటే సంపాదించుకుందంతా అంతే. ఇవాళ రేపట్లో ఆ ఆస్తి మీకు నాకు కూడా ఉంటుంది పాపం. ఓకే. సో అది తన ఆస్తి. దాన్ని అంటే దాని బేసికలీ మేజర్ చంక్ ఇల్లు. సో 5 కోట్లు ఇల్లు వర్త్ అనమాట. బేసికలీ 5 కోట్లు అనే ఫిగర్ మీకు ఎందుకు ఇప్పుడు అర్థమైందా? 5 కోట్లు. ఓకే. అంటే 5 కోట్లు అంటే ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓహో. అయితే ఇప్పుడు ఈ కేసు మీరు ఇంత ఇన్వెస్టిగేషన్ చేశారన్నారు కదా, ఎక్కడ పరిష్కారం అయితే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాజ్ తరుణ్కి సన్నిహితుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఎట్లా కంక్లూజన్ అయితే? సన్నిహితుడిగా కాదు సార్, బయట ఒక మనిషిగా ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది మెంటల్ హాస్పిటల్లో, రిహాబిలిటేషన్లో, జైల్లో. ఇమ్మీడియట్గా షీ షుడ్ బి అరెస్టెడ్ ఫర్ క్రియేటింగ్ దిస్ రకస్. అసలు పచ్చిగా నీ మీద ఇది నువ్వే చేసి లిటరల్లీ బొంకుతూ నాకు వీడు కావాలని పోరాటం, వాడు కావాలని పోరాటం, నీ ఇష్టం అంటే నీ వెనకాల ఒక మీడియా, ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడో తెలియకుండా ఈ కాల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటే వాటిని పెట్టుకొని పచ్చిగా బొంకడం కదా. మీరేమన్నా మరి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది మీకు తప్పు అనిపిస్తుంది కదా, మీరు వెళ్ళి తనపైన ఏమైనా లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? మీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతానంది. అవ్వనేంటి సార్, ఇదే సార్. ఇప్పుడు రేపు మీరు మాట్లాడారనుకోండి, మీ మీద కూడా కేసు పెడతానంటది. అసలు ఈ రోజు కాదు, ఫస్ట్ డే ఏ రోజైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో ఆ రోజే నేను మీ ఛానల్ ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంటా, నా జీవితంతో ఆటలాడుతున్నా అంటే ఎవ్వరు కూడా తనకి అగెనెస్ట్గా మాట్లాడకూడదు. అది ఓకే. అసలు అంత పెద్ద హీరోని కూర్చోబెట్టి పిచ్చి కొట్టి మళ్ళీ ఏదైనా మాట్లాడితే, మీరు గమనించారా, ఏదైనా మాట్లాడితే కేసు. తనకి అగెనెస్ట్గా తను 100 చేయొచ్చు, మిమ్మల్ని కొట్టచ్చు, తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు, పచ్చి బూతులు తిట్టచ్చు.
పొరపాటును కూడా నువ్వు అగనిస్ట్గా ఒక్క మాట మాట్లాడినా ఉమ్. పోలీస్ కేస్, ఇదే బెదిరింపు. ఇప్పుడు మనకు కూడా అదే. నేను ఆవిడ చేసిన 100 పనులు, 100 దరిద్రాలు ఉమ్. అన్నీ నేను బయట పెడుతున్నా. నువ్వు 100 చేయొచ్చు, కానీ నేను అడగకూడదు. అడిగితే పోలీస్ కేస్. మూసుకొని నేను చెప్పిందే రాయాలి. అది ఆవిడ వేదం, ఆవిడ రాసుకున్న చట్టం, ఓకే. అది ఆవిడ న్యాయం. ఆ న్యాయం మనం చేద్దామా? పోలీసులు అఫ్ కోర్స్ ప్రతిదానికి పోలీస్ కేసు అంటే పోలీసులు మహిళ సార్, మహిళ వెనకాల మీడియా, మహిళకు అన్యాయం జరిగిపోతుంది. ఓకే. ఇదే అమ్మాయిని 5 నెలల క్రితం ఆ కేసులో పట్టుబడ్డప్పుడు మీరు రాసిన రాతలకి ఎక్కడ పోయిందండి ఈ మహిళా సంఘాలు? ఒక మహిళని వితౌట్ ప్రూఫ్ ఏమీ చేయకుండానే మహిళా సంఘాలు వచ్చినాయి, తనతో సపోర్ట్ చేస్తున్నారు మహిళా సంఘాలు ఎవరన్నా? ఇప్పుడు ఏం లేదు. నేను మాట్లాడిన కాలకి కొంతమంది మహిళా సంఘాల నుంచి వచ్చి ఒక అమ్మాయిని వాడితో పడుకున్నామని ఎట్లా అంటావు? నేను అన్నం కాదండి, ఆ అమ్మాయి రాసింది చూసుకోండి. ఇక అమ్మాయి నోటితో అన్న మాటలు కూడా ఉన్నాయి. మస్తాన్ సాయి రాత్రంతా నా పక్కన ఉండలేవా, అదొకటే కాదు, ఇంకా పచ్చిగా ఆ మాట కూడా అన్న మాట ఉంది మస్తాన్ సాయి తోటి. ఓకే. నేను అది చేశాను మస్తాన్ సాయి తోటి అన్న ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ కూడా ఉంది. ప్లే చేయమంటారా? నేను అదే చెప్పా అమ్మాయికి, ఇక్కడ దాకా నువ్వు రాసినవే పెట్టుకొని చేస్తున్నాను, ఓకే, అది బయట పెట్టా అంటే మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగిన ఆ కాల్లో. ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడడంతో నా వాయిస్ బయట రాకుండా చేశారు, కానీ మీకు జాగ్రత్తగా వింటే అది కూడా ఉంటుంది దాంట్లో. సో పచ్చిగా బొంకుతుంది. అండ్ జస్ట్ బికాస్ షీ హ్యాస్ సమ్ పోలీస్ సపోర్ట్, సమ్ మీడియా సపోర్ట్, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ బికాస్ షీ ఈజ్ అ లేడీ. అండ్ ఈ మహిళా సంఘాలు అసలు అదే యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు సార్, అమాయకమైన అమ్మాయి తరపున మాట్లాడండి తప్పలేదు. ఇలాంటి డ్రగ్ పెడ్లిస్ట్కి, ఇలాంటి బ్లాక్మెయిల్, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి అమ్మని తిట్టే వాళ్ళని కూడా మీరు జస్ట్ బికాజ్ మహిళ అని చెప్పి భుజాన్ని ఎత్తుకుంటే మీకు కూడా కాదు. ఇప్పుడు రాజస్థాన్లో మదరు ఫాదరు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళతో మీరు మాట్లాడారా? మాట్లాడాను సార్. ఇంటికి ఎప్పుడైనా సరే కొడుకుని చూద్దామని వస్తే రాజ్ తరుణ్తో కూర్చొని ఒక్క నిమిషం మాట్లాడితే పైన అన్ని పగిలిపోతుంటాయి. పేరెంట్స్ కూడా రానిచ్చారు కదా. ఒకసారి ఆయన ఎప్పుడో ఏదో ఒక మాట అన్నట్ట, అసలు ఉండకూడదు రాజ్ తరుణ్ పేరెంట్సే కదా సార్. రాజ్ తరుణ్కి పేరెంట్స్ ఉండకూడదు, ఫ్రెండ్స్ ఉండకూడదు, ఎవడైనా ఉండకూడదు. వచ్చావా చూసుకున్నావా వెళ్ళిపోయావా మూసుకొని. అదే రాజ్ తరుణ్కి తన వైఫ్ అని లేకపోతే లివింగ్లో ఉన్నానని ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముగ్గురికి తెలుసు. ముగ్గురు పేర్లు అయితే చెప్పడం జరిగింది. లివింగ్లో ఉన్న విషయం రాజ్ తరుణే చెప్పాడు కదా సార్, మళ్ళీ వీళ్ళు చెప్పడం ఎందుకు? ఉన్నాను 2017-18 దాకా ఉన్నాను, తర్వాత ఏమీ లేదు. అమ్మాయి ఎప్పుడైతే డ్రగ్స్కి అలవాటు పడి ఆ చింటూతో మూవ్ ఆన్ అయిందో, లేకపోతే ఆ మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిందో, అప్పుడే లిటరలీ షీ బ్రోకప్. బట్ బలవంతంగా ఆ ఇంటి నుంచి పోకుండా ఏమన్నా అంటే ప్రధానికి పోలీస్ అని మా అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి రచ్చ చేస్తానని. ఎందుకంటే షీ హ్యాడ్ సమ్ ఫొటోస్ విత్ హిమ్ ఇన్ ద పాస్ట్, అవన్నీ తీసుకొచ్చి బెదిరించి నా జీవితం నాశనం చేసేసాడు అని చెప్పి చెప్తుంది. వాళ్ళు నిజమే నమ్మేసి, అయ్యో ఇప్పుడు మనం ఎట్లా నమ్మేసి ఇప్పటిదాకా ఇవన్నీ నేను తీసుకురాకపోతే. ఓకే. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది, అప్పుడు మొన్నటిదాకా ఓకే. ఇంట్లోంచి అంటే ఇల్లు కోసమే అంటారు అదంతా ఇదంతా జరుగుతుంది. ఇంట్లోంచి రాజ్ తరుణ్ తరివేసింది అన్నారు మీరు సార్. ఇది ఒక మోడస్ ఆఫ్ ఆపరండి. ఇదేంటంటే మీరు జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఫస్ట్ ఈ టైప్, ఇది ఒక సైకో టైప్. ఏంటంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు నాకు తెలుసు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఫస్ట్ మీతో ఏదో రకంగా పరిచయం ఉంటుంది. ఆ పరిచయం ముందే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది బేసికలీ. వీళ్ళు యాక్చువల్గా ఇది చిన్నప్పుడే మొదలెట్టేసి ఉంటారు. 18 ఏళ్ళు 19 ఏళ్ళకే ఇట్లాంటి ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా చూసుంటారు. సో చూసి బాగా ఆరితేరిపోయి ఉంటారు. ఉన్నాయా ఇన్సిడెంట్లు ఏమన్నా? 18-17 అంటున్నారు. చెప్తా. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ మీతో పరిచయం చేసుకుంటారు, తర్వాత క్లోజ్గా మూవ్ అయినప్పుడు మీరు ఏదో అప్పుడు నాకు దాంతో ఎఫ్ఐఆర్ ఉండింది, నేను బ్రేకప్ అయ్యానని ఏదో చెప్తుంటారు, సరదాగా మాట్లాడలో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. ఈ మీ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకుంటే రాసి పెట్టుకుంటారు, లేకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు, ఆర్ ఎల్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీతో కనుక ఏదైనా క్లోజ్ మూమెంట్స్ అలాంటివి ఉంటే ఫోన్లో ఫోటోలు తీసుకోవడము, రికార్డ్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ ఏదైనా యాక్ట్ చేద్దాము మన ఇద్దరం అని చెప్పి అట్లాంటివి సినిమా హీరోలుగా చేద్దాం అనుకుంటే యాక్టింగ్లో, లేకపోతే ఇంకోటి రకరకాలుగా అన్ని రకాల ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తారు మీ దగ్గర గురించి. ఓకే. పెట్టుకొని ఉంటారు. టైం వచ్చినప్పుడు, డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు బయటికి తీస్తారు. అప్పుడు కూడా ఎలాంటి డ్రామా అంటే, నేను చచ్చిపోతా, నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు నేను వెళ్ళిపోతా, నేను మీడియాకి వెళ్ళిపోతా, ఫస్ట్ చచ్చిపోతాను మొదలెడతారు. నువ్వు ఒక సానుభూతి చూపించి లేదు నీకు ఏదో ఒకటి చేస్తానా అని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత నేను కుక్కలాగా చూడడం మొదలెడతారనమాట. నేను ఏది చెప్తే వచ్చి ఎక్స్ట్రాలు చేసావంటే లేదు, లేకపోతే మీడియా పోతా, పోలీస్కి పోతా,
నీ బతుకు రచ్చకెడుస్తా ఇలా చెప్పి చేస్తారు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇస్నాపూర్లో 18 ఏళ్ళ ఒక అమ్మాయి అక్కడున్న ఒక పొలిటీషియన్ తోటి సంబంధం పెట్టుకొని, ఓకే, పెళ్ళైన పొలిటీషియన్, బేసికలీ పెళ్ళైన వాళ్ళతోనే ఇది నడుస్తుంది. పెళ్ళయి ఉన్న వాళ్ళతో ఈజీగా, ఎందుకంటే అది బయటకు వస్తే రచ్చ అయిపోతుంది, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది, మూసుకొని ఉండాలి మనం, ఏం చేసినా కూడా వాళ్ళు ఇది చెప్తారని చెప్పి సో ఆయనతో సంబంధం పెట్టుకొని చచ్చిపోతాను ఆయన బెదిరించి, నేను మీడియాకి వెళ్ళిపోతాను, పోలీసుకి వెళ్ళిపోతాను, ఆయన కెరీర్ ఎక్కడ నాశనం అయిపోద్దో, లేకపోతే ఆయన ఇంట్లో తెలిస్తే ఏమైపోద్దో అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక ఫ్లాట్ రాయించుకుంది ఆయనతోటి. ఓకే, ఫ్లాట్ రాయించుకొని అక్కడి నుంచి పై చదువులకి లండన్ పోవడానికి కూడా ఆయనే ఖర్చులు భరించాడు. సో అప్పుడు రుచి మరిగిన ఆ లేడీ తర్వాత ఇదే మోడస్ ఆఫ్ ఆపరెంట్ తోటి చాలా వెలగబెట్టింది. ఓకే, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మనం గ్యాదర్ చేద్దాం. కానీ నాకు ఫస్ట్ సంబంధించిన మొన్న ఊరికే ఏదో బట్టలు కొనుక్కుందామని ఇస్నాపూర్కి వెళ్ళా. అప్పుడు నాకు తెలిసిన మ్యాటర్ ఇది. ఆ బట్టల షాప్లో ఊరికే అట్లా అడిగితే నాకు తెలిసిన మ్యాటర్ ఇది. సో ఆ అపార్ట్మెంట్ కూడా చూపించారు, ఇదే సార్ అపార్ట్మెంట్ అని చెప్పి. మీరు కనుక ఊరికే నన్ను కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా నిజంగానే నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేద్దామని అనుకుంటే ఆ అపార్ట్మెంట్ ఏంటి, అది ఎవరి పేరు మీద ఉండేది, ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి చేతులు మారింది, ఆఫీస్కి వెళ్తే మీకు రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే ఆ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. సో అది రీసెంట్గా కూడా అమ్మేశారట. అంటే బేసికలీ ఇదొక అంటే డబ్బులు పొందడం, ఇల్లు పొందడం, కొంపలు కోల్చడం అంటారు చూస్తారా, అది. ఓకే, సరే, రాజ్ తరుణ్ ఇల్లు కదా అది, రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి అమ్మాయి ఉంటుంది, ఇది వేరే కేసు. రాజ్ తరుణ్ వేరే కేసు, మనం అదే సరే, అది వేరే కేసులు అండి. ఇప్పుడు మనం రాజ్ తరుణ్ దగ్గరికి వద్దాం. రాజ్ తరుణ్ ఇంట్లో లావణ్య ఉంటుంది, రాజ్ తరుణ్కి లావణ్యకి సంబంధం లేదని, లావణ్య మూవ్ అయిపోయిందని రాజ్ తరుణ్ క్లెయిమ్ చేస్తున్నాడు. అట్లాంటి టైంలో రాజ్ తరుణ్ తన ఇంటి కోసము ఏదో కంప్లైంట్ ఇవ్వటము, నా ఇంట్లో వీళ్ళు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి, లేకపోతే ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా ఒక కంప్లైంట్ ఇచ్చాడా? ఎవిక్షన్ కంప్లైంట్ ఇస్తారు త్వరలో. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఓకే చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే దే హ్యావ్ దేర్ ఓన్ వేస్. ఓకే, అది ఓకే. వన్స్ బెయిల్ ఈస్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. బేసికలీ అంత అంటే కీడించి బెయిల్ అంటారు కదా, అంటే ఇంటర్నల్గా ఇంత తెలిసి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారంటే ఏదో వెనకాల సపోర్ట్ ఉంది, వేరే అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాతే సేఫ్గా బయటకు వస్తే బెటర్ అన్న కోణాల్లో ఉండొచ్చు. ఓకే, బట్ వచ్చిన తర్వాత చేయాల్సినవి ఎట్లాగో చేస్తారు. ఓకే, ఇప్పుడు 10 days అవుతుంది కదా, ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? రాజ్ తరుణ్ బయటికి రాకపోవడానికి ప్లస్ రాజ్ తరుణ్ అనుకున్న న్యాయపరమైన నథింగ్ సార్. ఇప్పుడు మీకు నాకు 10 days అంటే ఇప్పుడు న్యాయానికి అట్లా ఉండదు కదా, అప్లై చేస్తారు. కోర్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, కోర్టు సెలవులు ఉంటాయి, కొన్నిసార్లు జడ్జి సెలవులు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ న్యాయం విల్ టేక్ ఇట్స్ కోర్స్. అంతేగాని ఇప్పుడు ఈ మహాతలికి కేసు పెట్టింది, కేసు పెట్టి న్యాయం జరగట్లేదు, సూసైడ్, న్యాయం జరగట్లేదు, నిరాహార దీక్ష. సో దిస్ ఈస్ ద వే షీ బ్లాక్మెయిల్స్ ద సిస్టమ్. పోలీస్ వ్యవస్థని, మీడియా వ్యవస్థని మొత్తాన్ని బ్లాక్మెయిల్. అందరికీ సారీ చెప్పాలి. ఇంత ఫాల్స్ ఫ్యాక్ట్స్ పెట్టుకొని నీ సైడ్ పెట్టుకొని, యాక్చువల్లీ దిలీప్ శంకర్ గారికి కూడా ఇవిడ సారీ చెప్పాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఆయనకి తెలిసి ఉండవు. ఆయనకి ఏం కనబడి ఉంటాయి, ఇదిగోసారి నన్ను కొట్టేసిన ఫోటోలు, ఇదిగోసారి మా వాయిస్ రికార్డ్స్, ఇవన్నీ కూడా పాత పూర్వాశ్రమంలో రిలేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఏమనుకుంటాడు, అయ్యో పాపం అడుగుతుంది. కానీ ఈవిడ చేసిన ఘనకార్యాల తర్వాత ఆయనకు తెలియదు కదా, ఈవిడ ఎంత రచ్చ చేసిందో, ఎంతమందితో తిరిగిందో, ఇవన్నీ ఆయనకు తెలియదు కదా. ఒకసారి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఆయనతో ఏమన్నా ఫ్యాక్ట్స్ ఆయనకి చెప్పే ప్రయత్నం ఏం చేశారా దిలీప్ శంకర్కి? ఒకవేళ మీరు అంటున్నారు కదా తెలిసి ఉండవని, నేను చెప్పక్కర్లేదు సార్. ఇప్పుడు వాళ్ళు మీడియా ఖచ్చితంగా చూస్తారు కదా, ఆయన మీడియా చూస్తారు, వాటికి సమాధానాలు చెప్తున్నాడు. సో బేసికల్లీ అంటే తెలుసో తెలియకో మీడియాని, అలాగే సరే పోలీసులు నేను ఇది చేయను, బట్ మీడియా అండ్ అలాగే ఆ లాయర్ గారు ఇద్దరు కూడా ఇనిషియల్గా, అండ్ అలాగే మహిళా సంఘాలు కూడా, మహిళ అనగానే అయ్యో మనం హెల్ప్ చేసేద్దాం, ఆయన కూడా పాపం ఒక సోదరి హెల్ప్ చేద్దాం అని వచ్చేసి ఉంటాడు ఖచ్చితంగా. అండ్ ఆవిడ చూపించినవే చూసాడు తప్ప మనం చూపించిన ఖచ్చితంగా చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా నేను చెడ్డోడు నేను చూపించుకుంటారా? సో ఎప్పుడైతే అది తెలిసిందో ఆయన కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని, ఇట్లా ఒకవేళ కనుక ఈ అమ్మాయి తప్పుడు కేసులు పెడుతుంది అనుకుంటే, ఒక బీయింగ్ ఎ రెప్యూటెడ్ లాయర్ ఈ షుడ్ కమ్ అండ్ అవునండి ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకన్ దిస్ కేస్, సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి గౌరవం. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి, రాజ్ తరుణ్ వైపు నుంచి రాజ్ తరుణ్ వాయిస్గా మీరు, నాకు తెలిసి రాజ్ తరుణ్ వాయిస్గా మీరు వినిపిస్తున్నారో లేకపోతే అవన్నీ అని? రాజ్ తరుణ్ వాయిస్గా మీరు
మీడియా మొత్తం నన్ను లిటరల్లీ ఉదారికి ఎత్తుకొని ప్రాజెక్ట్ చేస్తాను. సీరియస్లీ చెప్తున్నాను కదా, నేను ఏ రోజు నేను వస్తానండి, నేను మీడియాకి వచ్చి నేను మాట్లాడతాను అడగ లిటరల్లీ నాకు పొద్దున్న లేచిన దగ్గర కనీసం 50-100 కాల్స్, సార్ నా చాలా మాట్లాడినంటున్నారు. దే బిలీవ్డ్. లేకపోతే ఏమీ లేకుండా నేను ఊతి కూర్చొని నువ్వు నీది తప్పు అంటే ఎవ్వడు మాత్రం మీడియా బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ పాయింట్. ఖచ్చితంగా విషయం ఉంది అని నమ్మారు కాబట్టే చేశారు. మొన్నటిదాకా అవుట్ రైట్ సింపతి వచ్చినప్పుడు లిటరలీ యూట్యూబ్ తీసుకొని తిడుతున్నారు. ఇప్పుడు లిటరల్లీ నేను నాతో చేసిన యాంకర్సే ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు నేను చూసిన సాక్షులు చూసి విసిపోయి వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ మీరు పోలీసులకి ఏమైనా సబ్మిట్ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు గ్యాదర్ చేసినవి కూడా పోలీసులకి ఏమైనా సబ్మిట్ చేసే ఆలోచన ఉందా? సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు సబ్మిట్ చేయాలి సార్, నేను కాదు. రాజ్ తరుణ్ సబ్మిట్ చేయాలి. ఓకే, నేను రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్కి ఇవన్నీ పంపించాను. మేబీ సమ్ సోర్సెస్ త్రూ హీ విల్. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటండి? రాజ్ తరుణ్కి బ్రదరు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఒకడైనా రాజ్ తరుణ్ పేరెంట్స్తో మాట్లాడిన సందర్భాల్లో ఎట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళ పేరెంట్స్తో అంటే వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడాను నేను. భయభ్రాంతులకు గురైనారు సార్ వాళ్ళు. అంటే ఈ అమ్మాయి చేసి ఎదరగడానికి ఎప్పుడో ఇట్లా ఒక్కసారి అబ్బాయిని చూసుకుందాం అని వెళ్తే పచ్చి బూతులు తిట్టి అవి ఎవరికి చూపించదు. ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నామకే వస్తే అట్లా కూర్చోడాలో లేకపోతే దండం పెట్టాలి, వినాయక చవితి కూడా జరుగుతాయి. ఇలాంటివి పెట్టుకుని నేను మా ఏంటి నా అత్తమామలు అంట ఎక్కడో వాళ్ళ నాన్నే, ఈ అమ్మాయి సొంత నాన్నే పెళ్లి కాలేదు సార్, చేసుకోమని అడగలేదా, మీ కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, అట్లా లివిన్లో ఉండడం కొంచెం సభ్య సమాజం హర్షించదు కదా సార్, వెళ్ళి అడగాలి కదా అంటే చేసుకుంటాను అట్లయితే 12 ఏళ్ళు అయిపోయిందండి. అంటే 12 ఏళ్ళ దాకా ఒక అమ్మాయి లివిన్లో ఉన్నా కూడా ఆయన చూస్తున్నాడు. సరే ఆయనే చెప్పాడు కదా, ఇంకా వీళ్ళే యాక్సెప్ట్ చేయడం. మీరు ఇన్వెస్టిగేషన్ చేశానంటున్నారు కదా, మీరు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది? వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీ ఈఎంఐకి లావణ్య వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటి పరిస్థితి? బాగానే ఉందా? ఇష్యూకి ముందు బాగానే ఉండేదా, లేకపోతే ఇష్యూ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారా? ఏంటి పరిస్థితి? ఏ రకమైన సంబంధాలు లేవు సార్. వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈఎంఐకి ఏ సంబంధం లేదా? ఏం లేదు, వాళ్ళే వదిలేసారు. ఈఎంఐ వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం లేదు సార్. సో ఇక్కడ ఇలా ఎక్స్టార్షన్ చేసిన అవన్నీ కూడా అక్కడికే పోతాయి. అంటే అక్కడ వాళ్ళు చెప్పినవి ఏంటంటే, ఈ కేసులో కాదు, నాకు వేరే కేసులో చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి ఇట్లాగే పొలిటీషియన్ బెదిరించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇట్లాగే ఎక్స్టార్షన్ చేసి వాళ్ళ ఇంటికి రోజు డబ్బులు కానీ లేకపోతే నగలు, పెద్ద పెద్ద నగలు 8 లక్షలు పెట్టి ఇవన్నీ, అలాగే ఈ డబ్బులు ఎక్కడ పంపిస్తుంటే వాళ్ళు ఇది చేసుకుంటారు. వాళ్ళు దాన్ని ఏమంటారు, వడ్డీలు, మిత్తిలకి అంటారు కదా, ఓకే, తిప్పేవాళ్ళట. ఓకే. సో మరి ఈఎంఐ కేసులో నాకు డౌటే, అంటే ఇక్కడ నుంచి రాజస్థాన్ దగ్గర నుంచి డబ్బులు చాలా అటు సైడ్ వెళ్ళి ఉండొచ్చు అనేది డౌట్. ఓకే, రాజస్థాన్ వస్తే మనకి క్లారిటీ ఉంటుంది, ఎంత డబ్బులు ఇచ్చాడు, ఈవిడ ఎంత ఇచ్చింది, ఆయన ఎంత ఇచ్చాడు అనేది క్లారిటీ ఉంటుంది. అది చూపిస్తానన్నాడు రాజస్థాన్ యాక్చువల్గా, అమ్మాయికి ఎంత ఇచ్చాను, ఎంత పంపించానని. ఓకే, అమ్మాయి లావణ్య చెప్పడం కూడా నామినీస్గా నా బ్యాంక్ అకౌంట్లో నామినీ కూడా ఒకళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఒకళ్ళ నామినీస్ ఉన్నాం మేము. రాజస్థాన్ బ్యాంక్ అకౌంట్కి కానీ లేకపోతే మిగతా ట్రాన్సాక్షన్స్ కానీ నామినీగా నా పేరు ఉంటుంది లావణ్య అని చెప్పేసి. సార్ నా బ్యాంక్ అకౌంట్ బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేయించుకోవచ్చు సార్. బ్లాక్మెయిల్ రాజకీయం మొత్తం బ్లాక్మెయిల్, ఎంత లిటరలీ సార్. కుక్కను కొట్టినట్టు కొడుతుంది, లేరా అంటే లేవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి. ఈయనకే కదా, మస్తాన్ సాయి కూడా అదే పరిస్థితి. మస్తాన్ సాయి ఒకసారి తిరగబడ్డాడు, అందుకే ఆయన మీద రేప్ కేసు, మర్డర్ కేసు, అదే విన్నా. ఎవరైనా సరే నాకు తిరగబడితే నీ మీద కేసు, అది ఇప్పుడు దగ్గర వాళ్ళు అయితే ఎంత కేసులైనా పెట్టుకోవచ్చు. లిటరల్లీ బాగా చేస్తుంది, కొట్టావా, ఇగో కొట్టాడు చూసుకో. ఓకే, మస్తాన్ సాయి తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సాయి మీద కేసు. ఇప్పుడు రాజధాని తిరగబడ్డాడు కాబట్టి రాజధాని మీద కేసు అంటారు. రాజధాని ఇంకా తిరగబడలా, రాజధాని వచ్చాక తిరగబడరా స్వామి, అంతే. కరెక్ట్గా టైం కదా. ఎప్పుడు వస్తాడు, ఏంటి పరిస్థితి? బెయిల్ వస్తే వచ్చేస్తాడు, అంతే. బెయిల్ కోసం వెయిటింగ్. ఓకే, బెయిల్ రాకముందే నాకు తెలిసి ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే ఇంకా బెటర్. ఎఫ్ఐఆర్ క్వాషో లేకపోతే అసలు ఎఫ్ఐఆర్ క్వాష్ కోర్టు ఇవ్వడం కూడా కాదు, ఈ ఎస్ఐలే ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఏంటంటే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఈజ్ ఎయిదర్ సంబడి ఇంటర్నల్గా ప్రెషరు, రికమెండేషను, ఆర్ ఎల్స్ ఎందుకు వచ్చిన వాళ్ళ మీడియా వాళ్ళందరూ వచ్చి రేపు ఆడకుదిరి కానీ ఏం జరిగిపోతే మీరు పెట్టలేదు అని చెప్పి అంటారని చెప్పి పెట్టేసి ఉంటారు. బట్ ఇది ఛార్జ్ షీట్ అయ్యే అర్హత లేని కేసు. ఓకే, అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిచ్చే మీడియా. ఓకే,
ఆఫ్ కోర్స్ మీడియా అయినా మీరు మీ దాని నుంచి మీడియా అంటున్నారు. మీడియా అయినా ఒక లేడీ వచ్చేసి నాకు అన్యాయం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళ వాయిస్ తీసుకుంటారు. యువతల వాయిస్ దొరకనంత కాలం కూడా ఆ వాయిసే ఉంటుంది. యువతల నుంచి కూడా వాయిస్ వినిపించాలి కదా, మరి ఎవరో వాళ్ళు వాయిస్ వినిపిస్తే ఎస్ వాయిస్ వినిపిస్తారు కాబట్టి మీకు ఇప్పుడు వాయిస్ కాదు సార్, వాయిస్ దేముంది సార్. రాజధానికి అన్యాయం జరిగింది, రాజధానికి అన్యాయం జరిగితే ఎవడు పట్టించుకుంటాడు సార్? నువ్వు లిటరలీ మీడియాని మోసం చేసావు, పోలీసుని మోసం చేసావు. పోలీసుని మోసం సార్. ఆంధ్రాలో వాడి మీద రేప్ కేసు అన్నీ పెట్టి, అంటే నువ్వు చేసింది వాడితో కలిసి ఉన్నావు 10 రోజులు, ఆ నెక్స్ట్ రోజు గొడవ అయితే రేపు. ఓకే, జస్ట్ బికాస్ ద సెక్షన్ ప్రొవైడ్స్, అంతే. సెక్షన్ ఉంది కాబట్టి పెట్టేస్తాం. ఓకే, ఇది నా పోరాటం యాక్చువల్గా ఇవన్నీ కాదు. ఇలాంటి చట్టంలో ఉన్న మహిళలకి కల్పించిన ప్రత్యేక హక్కుల్ని వినియోగించుకొని వాళ్ళు మగజాతి అమాయకులైన మగాళ్లపైన చేస్తున్న దాష్టికాలని వాటి కోసం పోరాటమే నా ప్రయత్నం. ఓకే, మీకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది ఇప్పుడు? మీరు చేస్తున్న పోరాటం అమాయకులైన మగాళ్ళని నాకు సపోర్ట్ దొరుకుతుంది. అసలు నాది ఒక పోరాటం అని కూడా నేను వచ్చిన వాళ్ళకి ఏదో మాలుగా హెల్ప్ చేస్తాను, నేను దానికి ఒక పోరాటం అని పేరు పెట్టుకుని అట్లా ఏం లేదు. కానీ నిజంగా అది పోరాటం ఎప్పుడైందంటే మీరందరూ నన్ను పిలిచి నాలో ఏదో ఉంది, నిజం ఉంది అని చెప్పి నన్ను అడుగుతుంటే, ఏ పోరాటం అయినా మీడియాలోనే సార్ హైలైట్ అయ్యేది. ఓకే, పోలీస్ కేసు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమి కాదు. మీడియాలో రచ్చ అయితేనే చట్టాలు మారుతాయి. ఇప్పుడు దిశ కేసు ఉంది, ఆర్ఎల్స్ నిర్భయ కేసు ఉంది, అలాంటివి చాలానే జరిగినాయి. కానీ మీడియా హైలైట్ చేసినప్పుడు ఏమైంది? దానికోసం చట్టాలు పుట్టినాయి. ఓకే, అలాగే మనందరం పోరాడితేనే కదా. రేపు మీ మీద ఎవరైనా ఒక అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని కేసు పెట్టచ్చు. లిటరల్లీ మీరు ఇప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్, డబ్బులు మొత్తం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ కేసులో వచ్చి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటివి ఇంకా సమాజంలో ఉండి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి, సార్ మేము సఫరర్స్, మేము బాధితులు అంటే వాళ్ళకి మోటివ్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ఆల్రెడీ చేస్తున్నా సార్, ఎందుకంటే బికాజ్ ఇట్స్ నాట్ రాజధాని ఎవరు నన్ను అడగలేదు ఇప్పటిదాకా. బట్ ఆల్రెడీ ఒరిస్సా నుంచి పాపం ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మీద వాళ్ళ ఆవిడ, ఆ అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 16 మంది మీద 498A కేసు పెట్టింది. 40 లక్షలు డిమాండ్ చేస్తుందట. తర్వాత ఏమో ఈ అబ్బాయి అంటే ఇంకా రకరకాల సెక్షన్లు, ఏంటి నాకు అబార్షన్ చేయించాడు, సేమ్ ఈ టైప్లోనే. అవును, ఇప్పుడు ఈ కేసులో అబార్షన్ కూడా అయింది అంటుంది తను, లావణ్య 2 times మెడికల్ సర్టిఫికేట్ కూడా. నేను సాక్ష్యం మీకు, వాళ్ళ కంప్లైంట్లోనే 314 సెక్షన్ లేదు. అబార్షన్ అంటే ఆ సెక్షన్ పెడతారు కదా, లాయర్ గారే అంత పెద్ద లాయర్ గారు పక్కన ఉన్నప్పుడు ఆయనకు తెలియదా? అండ్ అలాగే ప్రూఫ్లు కూడా నేను విన్నది ఏంటంటే, ఫెలోపియన్ ట్యూబ్స్ వర్ రిమూవ్ టు హర్, అంటే ఆవిడకి జీవితంలో పిల్లలు కానీ ఇది ఉండదు. ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. అయితే దానికి కూడా కారణం ఏంటంటే విపరీతంగా డ్రగ్స్ చేయడము, ఆల్కహాల్, సిగరెట్స్, ఇవన్నీ ఎఫెక్ట్ కలిపి అలా కొట్టింది. ఓకే, ఏమో దానివల్లే ఆ 2 times జరగటం వల్ల ఇక జీవితంలో పుట్టే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి. అది నిజమా సార్? అంటే మీరు ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? 30 ఏళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్. పెళ్ళయిందా మీకు? అయిపోయిందిలేండి. మీరు అంత జీవితం చూసుంటారు. 2 సార్లు అబార్షన్లు అయితే పిల్లలు పుట్టరని ఎవరు సార్ చెప్పారు? అది కూడా 2 సార్లు 2 నెలల్లో జరిగింది. 9వ నెలలోనో 8వ నెలలోనో కాదు కదా జరిగింది. ఓకే, అంటే ఆ మాత్రం ఇంగితం జనాలకు ఉండదా? 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు అబార్షన్లు అయినా కూడా పిల్లలు అబార్షన్కి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంటి? 2 సార్లు అబార్షన్ అయితే పిల్లలు పుట్టరా? ఎవరు చెప్పారు? దీనికి ప్రూఫ్ ఉంది. ఏది? డ్రగ్స్ చేస్తే, విపరీతంగా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ యాడెడ్ టు డ్రగ్స్, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉంది. అదే జరిగింది ఇక్కడ. ఫెలోపియన్ ట్యూబ్స్ రిమూవ్ చేయడానికి కారణం. దానికి అదే అంటున్నాను, వాళ్ళు కొడితే రాజధాని కొట్టాడు, ఈ రకంగా ఈవిడ పోగొట్టుకుంటే ఇది కూడా రాస్తారు. ప్రతి దానికి రాస్తారని కారణం. నాకు కుక్క కరిస్తే కూడా రాస్తారని కారణం. కేసు పెట్టడానికి ఒకసారి బట్ట కాల్చి మొహం మీద వేయడం లిటరల్లీ. ఓకే అండి, మీరు చేస్తున్న ఇది అమాయకులమైన మగవాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఎంతో కొంతమందికి ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తెలుగునికి వచ్చినందుకు. థ్యాంక్ యూ.